నేను ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మనం డిస్కస్ చేద్దాం. లెట్ మీ షేర్ ద స్క్రీన్. సో, బేసికల్‌గా ఏంటంటే మనకి ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ అనేది మనందరికి తెలిసిందే. అయితే అది దాంట్లో కూడా కొంచెం ఒక టెక్నిక్ అనేది మనం ఫాలో అవుదాం. ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ అనేది సింపుల్ స్ట్రాటజీ అనమాట. అయితే అది కొంచెం మనం టెక్నిక్స్ అనేది పాటించామంటే మన యాక్యురసీ అనేది, స్టాక్ సెలక్షన్ అనేది సింపుల్ అయిపోతుంది. దానివల్ల సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. సో, ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్, ఓకే, ఓఆర్బి స్ట్రాటజీ అంటారు. ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్ అంటే ఫస్ట్ 9:15 నుంచి 9:30కి మధ్యలో క్యాండిల్ ఫామ్ అవుతుంది కదా, ఆ క్యాండిల్ పైన మనం ఏంటంటే ఎంట్రీ తీసుకుంటాం. ఒకవేళ లాంగ్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే ఇది వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ క్యాండిల్ అనుకుందాం. గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత మనం ఎంట్రీ తీసుకుంటాం, ఇది సహజం అది. అయితే ఇక్కడ మన ఎంట్రీ ఉంటుంది అండ్ దీని కింద మన స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం. జనరల్గా ఏంటంటే 1:2, ఓకే, 2 అనేది ప్లాన్ చేస్తాం. బట్ ఇంట్రాడేలో ఒక్కోసారి 1:2 రాకపోవచ్చు, ఒక్కోసారి అంతకంటే ఎక్కువ కూడా రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. దాన్ని ఏం చేస్తామంటే మనం ఫస్ట్ 1:1 అనేది వచ్చిన తర్వాత 50% స్టాక్ ఎగ్జిట్ అయిపోయి, ఓకే, మిగతా 50% ఏంటంటే కాస్ట్ టు కాస్ట్, C2C, కాస్ట్ టు కాస్ట్ స్టాప్ లాస్ అనేది ట్రైల్ చేయొచ్చు. అయితే ద థింగ్ ఏంటంటే స్టాక్ సెలెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఓఆర్బి రేంజ్ అనేది చాలా పాపులర్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే ఒకరోజు సక్సెస్ అవుతుంది, ఒకరోజు ఫెయిల్ అవుతూ ఉంటుంది. దీనికి నేను కొంచెం ఆలోచించాను లాజికల్గా. ఎప్పుడైతే స్టాక్స్ అనేది కీ మూవింగ్ యావరేజెస్ పైన ట్రేడ్ అవుతున్నాయో, ఓకే, కీ మూవింగ్ యావరేజెస్ అనేది మనం ఫాలో అవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 200, 100, 50 అండ్ 20, ఓకే, స్టాక్స్ ఎప్పుడైతే దీని మీద ట్రేడ్ అవుతున్నాయో, ఒకవేళ లాంగ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవాలంటే డైలీలో ఇవి ఆబ్వియస్గా మనకేమర్థమవుతుందంటే స్టాక్స్ అనేది అప్ ట్రెండ్లో ఉన్నాయి అనేది. కీ మూవింగ్ యావరేజ్ పైన ఉందంటే ఆబ్వియస్గా స్లోప్ అనేది పైకి ఉంటుంది అండ్ అప్ ట్రెండ్లో ఉందని చెప్పేసి చెప్తుంది. సో ఎప్పుడైనా సరే స్టాక్స్ అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్లో మనం ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్ అనేది ఫాలో అయ్యామనుకోండి, అంటే 9:15 to 9:13 క్యాండిల్ అనేది మనకి విన్నింగ్ ప్రాబబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, విన్నింగ్ ప్రాబబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే స్టాక్ అనేది ఆల్రెడీ అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి మనకి అదే డైరెక్షన్లో ప్లేయర్స్ మూవ్ చేస్తూ ఉంటారు ప్రైస్ని. సో ఇది సింపుల్ కాన్సెప్ట్. మనం ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్ అనేది ఫాలో అవుతున్నాం. మార్నింగ్ 9:15 to 9:30 క్యాండిల్, 15 మినిట్స్ క్యాండిల్ హై అనేది బ్రేక్అవుట్ అయినప్పుడు ఇక్కడ బ్రేక్అవుట్ అవ్వాలి. అంటే బ్రేక్అవుట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హై వచ్చేసరికి 100 రూపాయలు అనుకుందాం, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ హై. మన దాని మీద ఎంట్రీ ఉండాలి. ఓకే, సో ఈ 100 క్రాస్ అయినప్పుడు మనం ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. అంటే కొద్దిగా బఫర్ అయిన ఇవ్వచ్చు, ఒక 5 పైసలు 10 పైసలు పైన మనం ఎంట్రీ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో ఒకవేళ ఎంట్రీ ట్రిగ్గర్ అయిందంటే నెక్స్ట్ ఇమీడియట్గా మనం ఇక్కడ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. రైట్, ఇది స్ట్రాటజీ. సో స్టాక్స్ అనేది మనకి మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతూ ఉండాలి ఇలాగా. ఓకే, సో ఇది మనకి మూవింగ్ యావరేజ్ పైన ఉందా లేదా అంటే ఎస్, ఇది 200 డేస్ మూవింగ్ యావరేజ్, ఇది 100 డేస్ మూవింగ్ యావరేజ్, ఇది 50 డేస్ మూవింగ్ యావరేజ్, ఇది 20 డేస్ మూవింగ్ యావరేజ్. ఈ అన్ని మూవింగ్ యావరేజ్ల పైన స్టాక్ అనేది ట్రేడ్ అవుతూ ఉంది. డెఫినెట్గా మనం దీంట్లో నుంచి స్టాక్స్ అనేది అంటే దీంట్లో మనం ఓఆర్బి స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వచ్చు. రైట్, సో అయితే ఇక్కడ మూవింగ్ యావరేజ్ పైన ఉంది కాబట్టి మనం ఓన్లీ
లాంగ్ ట్రేడే ప్లాన్ చేసుకుందాం. ఎందుకంటే మనకి షార్ట్ ఆపర్చునిటీ వస్తే కూడా ఇగ్నోర్ చేయొచ్చు. ఎప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటే బాగుంటుందంటే కీ మూవింగ్ యావరేజెస్కి దగ్గరగా వచ్చినప్పుడు మనం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా బెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే కీ మూవింగ్ యావరేజ్ నుంచి ప్రైస్ అనేది కొద్దిగా పైకి వెళ్ళింది అనుకోండి, పుల్ బ్యాక్ రావడానికి ఆస్కారం ఉంటుంది. మళ్ళీ కీ మూవింగ్ యావరేజ్ పైకి వెళ్ళేది కొద్దిగా పుల్ బ్యాక్ అనేది వస్తూ ఉంటుంది. రైట్, కీ మూవింగ్ యావరేజ్కి దగ్గరగా ఉన్నప్పుడు మనం దాంట్లో ఓఆర్బి స్ట్రాటజీ అనేది ఫాలో అయితే బాగుంటుంది. ఓకే, ఎనీహౌ ఇక్కడ నేను కొంచెం బ్యాక్ టెస్ట్ అనేది చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది స్టాక్ బుల్లిష్ అనమాట. రైట్, సో ఫస్ట్ నేను మూవింగ్ యావరేజ్ని ఆఫ్ చేస్తున్నాను. ఇదండి ఈరోజు ఓపెన్ ప్రైస్ ఇది. ఓకే, ఐ మీన్ 9:15కి 19th కదా ఈరోజు మార్కెట్. ఇక్కడ ఓపెనింగ్ క్యాండిల్ 15 minutes టైం ఫ్రేమ్ పెట్టా నేను. ఓకే, స్టాక్ అనేది మూవింగ్ యావరేజ్ పైన ఉంది, దీన్ని మనం ట్రాక్ చేస్తున్నాం. నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ మ్యాగ్నెట్ అనేది ఎనేబుల్ చేస్తున్నాను, ఇది వెరీ ఇంపార్టెంట్. మ్యాగ్నెట్ ఎనేబుల్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక లైన్ అనేది తీసుకొని సో హై అనేది మార్క్ చేయండి. హై మార్క్ చేయండి. ఆటోమేటిక్గా మ్యాగ్నెట్ ఎనేబుల్ చేశారు కాబట్టి ఇక్కడ అది ఆటోమేటిక్గా అతుకుపోద్ది అనమాట. దానికి మనం కొద్దిగా అటు ఇటు పెట్టినా అక్కడ అతుకుపోద్ది. కావాలంటే మీరు వెరిఫై కూడా చేయొచ్చు. చూడండి, నేను కర్సర్ సెలెక్ట్ చేసి దీని మీద పెట్టినప్పుడు ఇక్కడ హై అనేది చూపిస్తుంది 4010 రూపాయలు. ఓకే, సో మనం మార్క్ చేసిన లెవెల్ కూడా 4010 రూపాయలు అనేది ఉంది. సో ద థింగ్ ఏంటంటే దీంట్లో మనం షార్ట్ అనేది ప్లాన్ చేసుకోము. ఎనీహౌ ఇది మన స్టాప్ లాస్ పాయింట్ అనమాట. అందుకే 3980 మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఏది 4010 దగ్గర ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తాం. ఈ కేసులో అయితే మనకి రిస్క్ రివార్డ్ అనేది రాలేదు. అంటే మనం 1:2 అనుకున్నాం, బట్ ఇంట్రాడేలో అలా ఫిక్స్డ్గా రావటం అనేది అరుదుగా ఉంటుంది అనమాట. అంటే రావచ్చు, బట్ ఒక్కొక్కసారి రాకపోవచ్చు కూడా. ఆల్ వీ నీడ్ ఏంటంటే ట్రేడ్ మేనేజ్మెంట్. సో ట్రైలింగ్ చేసుకోవచ్చు, స్టాప్ లాస్ పార్షియల్ బుకింగ్ చేసుకొని కాస్ట్ టు కాస్ట్ అనేది కూడా మనం ట్రైల్ చేసుకోవచ్చు వన్స్ వీఆర్ ఇన్ టు ద ప్రాఫిట్స్ అనమాట. రైట్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూడండి, మనకి 17th ఎక్కడ ట్రిగ్గర్ అయిందండి, మనకి 2 o'clock ట్రిగ్గర్ అయింది ఇది. ఓకే, సో దాదాపుగా 12 o'clock లోపు అంటే 11కి మంచి మూమెంట్ వస్తుంది అనమాట. 11 లోపు ఇక మార్నింగ్ 9:30 నుంచి 10:30 ఆర్ 11 అక్కడ దాకా స్ట్రాంగ్ బయర్స్ సెల్లర్స్ ఉంటారు. దాని తర్వాత కొద్దిగా అంతా బిజీగా ఉంటారు కాబట్టి పెద్దగా వాల్యూమ్ యాక్టివిటీ ఉండదు. అందుకని దాదాపుగా ట్రేడ్ అనేది మార్నింగ్ ట్రిగ్గర్ అయితే మనకి ఫాస్ట్ మూమెంట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, రెండోది వచ్చేసరికి వెరీ బిగ్ క్యాండిల్ అనుకోండి, లైక్ 3%, 4% ఒక్కొక్క క్యాండిల్ వస్తుంది 15 minutesలో. అటువంటివి కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. ఓకే, ఎనీహౌ ఈ కేసులో అయితే మనకి ట్రిగ్గర్ అయింది, బట్ ఒకవేళ స్టాప్ లాస్ పెడితే ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంది. దీన్ని మనం ఎర్లీ మార్నింగ్ ట్రిగ్గర్ అయింది అనుకోండి, మనకు వెరీ క్విక్ మూవ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే హెవీగా యాక్టివిటీ అనేది ఉంటుంది కాబట్టి. రైట్, సో అగైన్ 14th నేను మార్క్ చేస్తున్నాను. హై లో మనం లో అనేది ప్లాన్ చేయం, ఇక్కడ లో ట్రిగ్గర్ అయింది. మన వ్యూ ఏంటంటే అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే పార్టిసిపేట్ చేస్తాం. అగైన్ ఇది కూడా 3 గంటల కంటే ఇంకా ఆల్మోస్ట్ మార్కెట్ క్లోజింగ్ టైం వచ్చేసింది. రైట్ అండి, సో ఏమైనా స్కిప్ అయ్యామా మనం? చూడండి, ఈ స్టాక్ని మనం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ద థింగ్ ఏంటంటే ఇది కీ మూవింగ్ యావరేజెస్ పైన ట్రేడ్ అవుతుంది. ఓకే, డైలీ టైం ఫ్రేమ్లో. రైట్, సో కీ మూవింగ్ యావరేజ్ పైన ఉంది కాబట్టి స్టాక్ అప్ ట్రెండ్లో ఉంది. అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్లో మనం లాంగ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం. వెరీ సింపుల్. యా, సో నేను కీ మూవింగ్ యావరేజెస్ అనేది ఆఫ్ చేస్తున్నాను. అండ్ 13th ఇక్కడ చూడండి, మార్కెట్ ట్రిగ్గర్ అయింది అండ్ హై వచ్చేసరికి 3959 అనమాట. సెకండ్ క్యాండిల్ హై ఎగ్జాక్ట్గా రెండు ఈక్వల్గా ఉన్నాయి. బట్ ఎనీహౌ ట్రిగ్గర్ అయింది అనుకుందాం. మన స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు అండ్ అక్కడి నుంచి కూడా మంచి మూమెంట్ వచ్చింది. ఏది ఈ 15 minutes రేంజ్ బ్రేక్అవుట్ అయిన తర్వాత సమ్ పాయింట్స్ అనేది రావడం జరిగింది. బట్ ఎనీహౌ వెరీ బిగ్ స్టాప్ లాస్ ఉంది. ఇటువంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకవేళ ఎంట్రీ తీసుకుంటే కూడా
కొద్దిగా పార్షియల్ బుకింగ్ చేసుకొని కాస్ట్ టు కాస్ట్ దగ్గరికి తీసుకురావడానికి ట్రై చేయాలన్నమాట. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది చాలా పెద్ద స్టాప్ లాస్ ఇది. రైట్. యాహ్! ఈ కేస్‌లో బావుంది. అండ్ 13థ్ తర్వాత 12థ్ మనకి డౌన్ సైడ్ ట్రిగ్గర్ అయిందండి. ఓకేనా? డౌన్ సైడ్ ట్రిగ్గర్ అయింది. మనం యాక్షన్ తీసుకోం. ఇది వచ్చేసరికి మనకి హై 935, 934 పాయింట్. చూడండి, ఇది గమనించండి. ఇది ట్రిగ్గర్ అవ్వలేదు యాక్చువల్‌గా. సో, ఇక్కడ కర్సర్ పెట్టాను. పెట్టినప్పుడు హై అనేది చూపిస్తుంది చూడండి. 3935 చూపిస్తుంది. జస్ట్ 20 పైసల డిఫరెన్స్‌తో ఇది ట్రిగ్గర్ అవ్వలేదు. చూసారు ఇక్కడ రూ. 3934.80. అందుకని మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోం. ఓకే. సో, ఆన్ 10థ్‌న ఈ స్టాక్ ట్రిగ్గర్ అయిందండి మనకి. అండ్ అప్ సైడ్ ఎనీహౌ మన యొక్క స్టాప్ లాస్ ఇది. అండ్ ఇక్కడ నుంచి కూడా కొద్దిగా పైకి వెళ్ళింది. డెఫినెట్‌గా ప్రాఫిట్స్ ఉన్నప్పుడు ఇంట్రాడేలో మనం ట్రేడ్ మేనేజ్మెంట్ అనేది కంపల్సరీగా చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ 7థ్‌న మనకి డౌన్ సైడ్ ట్రిగ్గర్ అయింది. అండ్ 6థ్‌న మనకి ట్రిగ్గర్ అవ్వలేదు అసలు. 4థ్‌న డౌన్ సైడ్ ట్రిగ్గర్ అయింది. అండ్ 3ర్డ్‌న వచ్చేసరికి డౌన్ సైడ్ ట్రిగ్గర్ అయింది. ఇది ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ నేను టెస్ట్ చేస్తున్నాను. డౌన్ సైడ్ ట్రిగ్గర్ అయింది. బట్ మనం కీ మూవింగ్ యావరేజ్ పైన ఉంది కాబట్టి ఓన్లీ బుల్లిష్ ట్రేడే ప్లాన్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ మనకు ట్రిగ్గర్ అయిందండి 31న ట్రిగ్గర్ అయింది. మనం ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి కొద్దిగా ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. స్మాల్ ప్రాఫిట్ బట్ స్టిల్ ఇట్ ఈస్ గుడ్. చూడండి, ఇది మనం ట్రేడ్ చేస్తామా లేదా అనేది మనం కొంచెం అవేర్గా ఉండాలి. ద ఫస్ట్ థింగ్ ఏంటంటే మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది. అంటే హ్యూజ్ గ్యాప్ అప్ అయింది ఫస్ట్. దట్ ఈజ్ ఓకే. దాని తర్వాత మళ్ళీ ఇంకా ఈ స్టాకు ర్యాలీ చేసింది ఫస్ట్ 15 మినిట్స్‌లోనే. సో, ద కామన్ సెన్స్ క్వశ్చన్ ఏంటంటే, ఇంత ర్యాలీ చేసింది మళ్ళీ హై ఛాన్సెస్ ఉంటాయా అంటే, పుల్ బ్యాక్ తీసుకొని ర్యాలీ చేయొచ్చు. ఎందుకంటే మార్కెట్ డెఫినెట్‌గా గ్యాప్ అప్ అయింది ఇక్కడ అండ్ స్ట్రాంగ్గా ఉంది. ఫస్ట్ 15 మినిట్స్ అంటే కంటిన్యూస్ బాయింగ్ అనేది జరిగింది. ఇది స్ట్రాంగ్. బట్ ద క్వశ్చన్ ఏంటంటే ఇంట్రాడేలో ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఓకే. అంటే లిమిట్ ఏమి ఉండదు. మనకి 10%, 20% వరకు పెరిగేటానికి ఛాన్స్ ఉంది. బట్ ద కామన్ సెన్స్ క్వశ్చన్ ఏంటంటే, ఇంత గ్యాప్ అప్ అయింది ఇక్కడ నుంచి. సో, వీ కుడెంట్ ఎక్స్‌పెక్ట్ బిగ్ మూవ్ అనమాట ఇమ్మీడియట్‌గా. ఒకవేళ ఏదైనా పుల్ బ్యాక్‌లో మనం డిఫరెంట్ ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి కానీ ఓఆర్‌బీలో దీన్ని మనం అవాయిడ్ చేసుకోవచ్చు ఫర్ టైమ్ బీయింగ్. ఓకే. సో, 29న మనకి అప్ సైడ్ ట్రిగ్గర్ అయింది. బట్ మన స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయిందండి. ఓకే. 29న అప్ సైడ్ ట్రిగ్గర్ అయింది. అండ్ 28న మనకి అప్ సైడ్ ట్రిగ్గర్ అయింది. స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు. బట్ ఎండ్ ఆఫ్ ద డేకి కొద్దిగా ప్రాఫిట్ ఇచ్చింది. బట్ ఇట్స్ అ పెయిన్ అనమాట ఇంట్రాడేలో. ఓకే. అండ్ 27న అప్ సైడ్ ట్రిగ్గర్ అయింది. కొద్దిగా ప్రాఫిట్ ఇచ్చింది. స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు. సో, ఈ విధంగా నేను కొన్ని స్టాక్స్ అనేది అబ్జర్వ్ చేశాననమాట. మనకి ఎప్పుడైతే మూవింగ్ యావరేజెస్ పైన ట్రేడ్ అవుతూ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ భారతీ ఎయిర్టెల్ కానీ ఇట్లా కొన్ని స్టాక్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి డైలీ టైం ఫ్రేమ్‌లో. ఓకే. ఇటువంటి వాటిల్లో డెఫినెట్‌గా మంచి మనకి టార్గెట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. ఒకసారి మీరు కూడా బ్యాక్ టెస్ట్ చేయండి. నేను చాలా స్టాక్స్ చూసాను అనమాట. అంటే మూవింగ్ యావరేజ్ పైనుండి కొద్దిగా మూవింగ్ యావరేజ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనుకోండి. వాటిల్లో మంచి పొటెన్షియల్ ఉంటుందన్నమాట. ఇక ఎట్ ద సేమ్ టైం మీరు ఆ రోజుకి ఇంకా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇంట్రాడే కాబట్టి ఇక్కడ మీరు ఇండెక్స్ అనేది కూడా ట్రాక్ చేసుకోండి. ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోండి. ఓకే. ఎలా యాడ్ చేయాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీంట్లో ఏం లేవు కదా, వాచ్ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఓకే. వాచ్ లిస్ట్‌కు వెళ్ళిన తర్వాత ఇండిసెస్ అనేది క్లిక్ చేయండి. దీని మీద నిఫ్టీ అని టైప్ చేయండి. నిఫ్టీలో ఐటీ, ఓకే, దీన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఆటో, ఫార్మా, మెటల్, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది.
ఓకే, పిఎస్యు బ్యాంక్. ఇట్లా మీరు ఇందులో మనకి ఏవైతే ఇండిసెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఎనీహౌ నేను ఇక్కడైతే యాడ్ చేసి పెట్టాను ఐటీ, పిఎస్యు బ్యాంక్ సర్వీసెస్ ఇట్లా. సో మార్నింగ్ ఒక లుక్ అనేది తీసుకోండి. ఇక్కడ ఏ సెక్టార్ వీక్గా ఉంది, ఏ సెక్టార్ స్ట్రాంగ్గా ఉందనేది. దాంట్లో కొంచెం స్ట్రాంగ్గా ఉన్న స్క్రిప్ట్స్ ఓకే మార్నింగ్ 10 మినిట్స్ లోపు మీరు చెక్ చేసుకొని ఫస్ట్ 15 మినిట్స్ రేంజ్ అనేది మార్క్ చేసుకోండి. ఒక 2-3 స్టాక్స్ అనేది పెట్టుకొని సో ఫర్ ఎగ్జాంపుల్ 1 సెకండ్. చూడండి, అందరు బ్రోకర్స్ కూడా ఇప్పుడు అప్ టు 8 విండోస్ అనేది ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఈరోజు ఐటీ స్టాక్స్ బాగున్నాయి. ఓకే, ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీరు పైన ఉంటుందండి లేఅవుట్ అని ఉంటుంది. ఈ లేఅవుట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత దీని మీద క్లిక్ చేశారంటే మీకు 4 చార్ట్స్ అంటే ఎన్ని కావాలంటే అండి, 2 ట్రాక్ చేయాలంటే 2 పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీసీఎస్ అనేది టైప్ చేయండి. మార్నింగ్ 10 మినిట్స్లో ఏది స్ట్రాంగ్ ఉంది. ఓకే, నేను ఇవన్నీ ఒకసారి ఆఫ్ చేస్తాను కన్ఫ్యూజన్ లేకుండా. ఇది టీసీఎస్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టండి. దాని తర్వాత ఇక్కడ ఇన్ఫోసిస్ అన్నీ ఆఫ్ చేస్తున్నాను. టైం ఫ్రేమ్ వచ్చేసరికి 15 మినిట్స్. సో ఇక్కడ మీరు కావాలంటే కూడా ఇంటర్వెల్ అనేది ఫిక్స్ చేయొచ్చు. అన్నిటికీ 15 మినిట్స్ వచ్చేస్తుంది ఇంటర్వెల్ అనేది. ఇక్కడ మీరు బ్లూ అనేది ఎనేబుల్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా అన్నిటిలోకి సేమ్ ఇంటర్వెల్ వచ్చేస్తుంది. ఇంక అన్నిటికీ మనం మారవక్కర్లేదు. సో ఇక్కడ ఏ స్టాక్ ఉంది, ఇంకా టెక్ మహేంద్ర. ఇట్లా మీరు పెట్టుకొని చూడండి ఏం జరుగుతుంది అనేది. ఫస్ట్ 15 మినిట్స్ మార్క్ చేసేయండి అన్నిట్లో. ఓకే, ఉన్న 4 చార్ట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ స్ట్రాంగ్గా ఉంది. అండ్ స్టాక్లో ఫస్ట్ 15 మినిట్స్లో ఏది సాలిడ్గా స్టాక్ అనేది ఉందో, ఐ మీన్ క్యాండిల్ అనేది ఉందో దాన్ని మనం ఫోకస్ చేయొచ్చు. ఎందుకంటే యాక్చువల్గా దీంతోపాటు వాల్యూమ్స్ అనేది కూడా మనం ట్రాక్ చేయొచ్చు. వాల్యూమ్స్ స్ట్రాంగ్గా ఉన్నాయనుకోండి, పెద్ద వాల్యూమ్స్. ఎనీహౌ ప్రైస్ మ్యాటర్స్ మనకి. ఇక్కడ బుల్లిష్ మారుబోజు క్యాండిల్ వచ్చింది. చూడండి, ఈ 3 కూడా ఐటీకి సంబంధించిన స్టాక్స్. టెక్ మహేంద్ర కావచ్చు, టీసీఎస్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు. టెక్ మహేంద్రలో కొద్దిగా పైన విక్స్ ఉన్నాయి. ఇది కూడా నేను పివోట్స్ అనేది డిజేబుల్ చేస్తున్నాను. ఈఎంఏ క్రాస్ వాల్యూమ్స్ అన్నీ డిజేబుల్ చేస్తున్నాను. యా, గమనించండి, ఫస్ట్ 15 మినిట్స్ మార్క్ చేశాను మూడింటికి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో టెక్ మహేంద్రలో చూడండి విక్ వచ్చింది, పైన వచ్చింది, కింద వచ్చింది. అంటే ఒక ఇండెసిసివ్ మోడ్లో ఉందన్నమాట. అంటే దీన్ని కొనాలా అమ్మాలా, అంటే కొనేవాళ్ళు ఉన్నారు, పైకి తీసుకెళ్ళేవాళ్ళు, కిందకి తీసుకెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఈ 3 సిచ్యువేషన్లో ఫస్ట్ ప్రయారిటీ మనం ఇన్ఫోసిస్కి ఇస్తాం. ఎందుకంటే ఫస్ట్ 15 మినిట్స్ స్ట్రాంగ్గా బయింగ్ జరిగింది. బుల్లిష్ మారుబోజు క్యాండిల్ అంటాం. క్యాండిల్ స్టిక్స్లో మనం దీని గురించి తెలుసుకున్నాం పూర్తిగా. అండ్ అగైన్ ఏంటంటే సెకండ్ ప్రయారిటీ టీసీఎస్కి ఇస్తాం. ఎందుకంటే ఈ కింద విక్ అనేది ఏంటంటే టెస్ట్ చేసింది, బట్ సాలిడ్గా క్లోజ్ అయింది. యాజ్ కంపేర్ టు టెక్ మహేంద్ర, టీసీఎస్ బెస్ట్. బట్ యాజ్ కంపేర్ టు టెక్ మహేంద్ర, టీసీఎస్, ఇన్ఫోసిస్ అనేది బెస్ట్ బేస్డ్ ఆన్ ద క్యాండిల్ స్టిక్స్. ఓకే, వెరీ రేర్గా ఒక్కొక్కసారి ఫెయిల్ అవ్వచ్చు. ఓకే, బట్ బేస్డ్ ఆన్ ద క్యాండిల్ స్టిక్ స్ట్రెంత్ అయితే మాత్రం ఇన్ఫోసిస్ అనేది స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే బుల్లిష్ మారుబోజు క్యాండిల్ వచ్చింది. దాని తర్వాత ఇది కూడా చాలా సాలిడ్గా ఉంది, ఇది ఇండెసిసివ్గా ఉంది. రైట్, సో ఎంట్రీ తీసుకున్న తర్వాత మనం రిస్క్ మేనేజ్మెంట్ టూల్ అనేది చెప్పుకున్నాం కదా. లాంగ్ పొజిషన్ అనుకోండి, ఇది మన ఎంట్రీ. ఓకే, దీంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మీ యొక్క క్యాపిటల్ అనేది ఇక్కడ సెట్ చేసుకోండి. మీ యొక్క రిస్క్
ఎంత బేర్ చేయగలరు అనేది ఇక్కడ సెట్ చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 5%, 1,00,000. ఆటోమేటిక్ ఇది ఏం చెప్తుంది అంటే క్వాంటిటీ చూపిస్తుంది. స్టాప్ లాస్ అనేది ఇక్కడికి తీసుకురండి. 295 క్వాంటిటీ తీసుకోమంటుంది. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ 1:2 అయితే ఇచ్చింది. ఇంకోసారి ఇవ్వదు కూడా అండి, ఓపెన్గా చెప్తున్నాను కదా. ఇంట్రాడే అనేది కొంచెం డైనమిక్గా ఉంటుంది. యా, ఎనీహౌ, సో దిస్ వే మనం ఇంట్రాడేలో ఇండెక్స్లో ఏది స్ట్రాంగ్గా ఉంది, ఐ మీన్ సెక్టార్లో ఏది స్ట్రాంగ్గా ఉంది ఫిల్టర్ చేసుకోవచ్చు. లేదా ఒకరోజు ముందే మీరు ఏ స్టాక్స్ స్ట్రాంగ్గా మూవ్ అవుతున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓవరాల్గా మార్కెట్ బుల్లిష్గా ఉంది, ఇప్పుడు 200 days పైన ఒక 45 degreesలో ఏ స్టాక్స్ ఉన్నాయి, అటువంటి వాటిలో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ బిగ్ ప్లేయర్స్ బై చేస్తున్నారు. అందుకే స్టాక్ అనేది 45 degreesలో వెళుతుంది. దాన్ని మీరు 4-5 వాచ్ లిస్ట్ పెట్టుకొని ఫస్ట్ 15 minutes ఇట్లా చార్ట్స్ ఓపెన్ చేసుకొని దాంట్లో మీరు ట్రేడ్ ప్లాన్ అనేది తీసుకోవచ్చు. దిస్ ఈజ్ అ సింప్లెస్ట్ అండ్ గుడ్ మెథడ్ టు అప్రోచ్. సో ఏదైనా డౌట్ ఉంటే అడగొచ్చు సార్. స్టాక్స్ అనేది మనం ఫిల్టర్ చేసుకున్నామంటే ముందే 2-3 రోజులు అదే ట్రాక్ చేస్తుంటాం కాబట్టి 45 degreesలో ఏవి వెళ్తున్నాయి అండ్ మూవింగ్ యావరేజెస్ పైన ఏవి ఉన్నాయి, అదొక మెథడ్. ఇంట్రాడేలో ఆ రోజుకి ఏ సెక్టార్ స్ట్రాంగ్గా ఉంది, ఏ సెక్టార్ వీక్గా ఉంది అనేది మనం చూసుకొని కూడా ప్లాన్ చేసుకోవచ్చు. 15 minutes రేంజ్ బ్రేక్అవుట్, ఇది ఓఆర్బి స్ట్రాటజీ అంటారు. ఇస్ ఇట్ గుడ్? బాగుంది, చాలా బాగుంది సార్. అంటే ఒక మెథడ్ కావాలి. ఫస్ట్ 15 minutes సార్ రాలేదనుకుంటా అని కాదు, మనకైనా ఒకవేళ సింపుల్గా వెళ్ళాలి మనం, ఓకే ఎవరైనా సరే నాకు ఒక ప్రొసీజర్ కావాలి స్టాప్ లాస్ టార్గెట్ అనుకున్నప్పుడు ఈ మెథడ్ అనేది నాకు తెలిసి ఈజియెస్ట్గా ఉంటుంది. యా, ఎవరైనా కావచ్చులే, కానీ క్వశ్చన్ కరెక్ట్, అది మనకి ఉంటుంది ఒక మెథడ్ ఉండాలి అని. యా, దిస్ మెథడ్ అనేది వన్ కెన్ ఫాలో, రైట్. సో ఈరోజు మనం ఆప్షన్స్ నిన్న డిస్కస్ చేసాం కదా. సో చాలామందికి అర్థమైంది ఇంట్రెన్సిక్ వాల్యూ, టైమ్ వాల్యూ, ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ. ఆఫ్ కోర్స్ మెనీ పీపుల్ నో అనుకోండి, వెరీ బేసిక్గా కొత్త వాళ్ళకి అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఇక దాని తర్వాత మనం గ్రీక్స్ అనేది కవర్ చేద్దాం. వై గ్రీక్స్ అనేది, యా, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మాడ్యూల్ అనమాట. సో నేను ఫుల్ ఆప్షన్ చైన్ ఓపెన్ చేస్తాను ఒకసారి. ఆప్షన్ చైన్ అడ్వాన్స్డ్, యా. సో ఇది అడ్వాన్స్డ్ చైన్ ఆప్షన్ అంటే ఏమి లేదు, దీంట్లో అన్నీ ఉంటాయి అన్నమాట. అడ్వాన్స్డ్ అంటే చూడండి, దీంట్లో మనకి ఇవన్నీ తెలుసు. లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ అంటే, స్ట్రైక్ అంటే, పుట్ కాల్ రేషియో అనేది నేను చెప్తాను. పుట్కి సంబంధించిన లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ చేంజ్, ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ చెప్తాను, వాల్యూము, ఇంప్లాయిడ్ వోల్టాలిటీ, డెల్టా, తీటా. ఓకే, యా. ఇక్కడ ఆప్షన్ గ్రీక్స్లో
డెల్టా గామా తీటా వేగా అనేది ఉంటుందన్నమాట. సేవ్ చేసేస్తున్నాను. రైట్, మనకి ఇక్కడ లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ ఉంది, అంటే ఆ స్ట్రైక్ ఎంత ట్రేడ్ అవుతుంది, డెల్టా వాల్యూ ఉంది, గామా వాల్యూ ఉంది, తీటా ఉంది, వేగా ఉంది. ఇవి జస్ట్ తెలుసుకోవాలి, దీనివల్ల మనం లబ్ధి పొందాం. బట్ అవేర్నెస్ అనేది కన్ఫర్మ్గా కావాలి, ఎందుకంటే ఓన్లీ ట్రేడింగ్ అంటే ఆప్షన్ బయింగ్ సెల్లింగ్ అని కాకుండా స్ట్రాటజీస్ ఉంటాయి. వీ కెన్ మేక్ ఇన్కమ్ అనమాట ఆప్షన్స్లో. ఓకే, సో ఇక్కడ డెల్టా వచ్చేసరికి ఫస్ట్ది డెల్టా ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఆప్షన్స్లో అండర్లయింగ్ ఎసెట్ అంటే నిఫ్టీ, ఆ ప్లేస్లో స్టాక్స్ అయినా కావచ్చు. ఓకే, అండర్లయింగ్ ఎసెట్ కమోడిటీ అయినా కావచ్చు, బట్ వీటి అన్నిటికీ డెరివేటివ్స్ అనేది ఉండాలి, అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. యా, సో అండర్లయింగ్ ఎసెట్ ఏదైతే ఉందో అది ఒక పాయింట్ అనేది మూవ్ అయిందనుకోండి, ఒక పాయింట్ మూవ్ అయిందనుకోండి, అప్పుడు మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అంటే మనం తీసుకున్న స్ట్రైకు, మనం తీసుకున్న ఒక ఆప్షన్ ఒక పాయింట్ మూవ్ అయింది అంటే నిఫ్టీ అనుకుందాం, మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది ఇది ఒక డెల్టా పారామీటర్ అనేది ఇస్తుంది అనమాట మనకి, అది చెప్తుంది. మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డెల్టా వాల్యూస్ ఉంటాయండి, 0 నుంచి 1 దాకా వాల్యూస్ ఉంటాయి, అంటే మినిమం 0 మ్యాక్స్ 1 ఉంటుంది ఓ ఆప్షన్స్కి డెల్టా అనేది. అదే ఫ్యూచర్స్ అనుకోండి, ఫ్యూచర్ కాంట్రాక్టు, దానికి డెల్టా 1 అనమాట. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ అండర్లయింగ్ ఎసెట్ అంటే నిఫ్టీ అనేది ఒక పాయింట్ మూవ్ అయితే ఫ్యూచర్లో ఒక పాయింట్ ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. బట్ ఆప్షన్స్లో అలా ఉండదు, ఎందుకంటే 0 నుంచి 1కి డెల్టా ఉంటుంది కాబట్టి ఈ మధ్యలో మనం తీసుకున్న స్ట్రైకు దాని యొక్క డెల్టా ఎంత అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వెరీ ప్రాక్టికల్గా ఇక్కడ చూడండి, 26,100 ఈ స్ట్రైక్ ఉంది కదా, ఇది డెల్టా అనమాట, దీనిది 0.499 అనేది ఉంది. సో రఫ్గా దీన్ని మనం 0.5 అనవచ్చు. ఓకే, సో ఇక్కడ 26,100 స్ట్రైక్ కాలుని మనం బై చేయొచ్చు, ఇదైనా బై చేసుకోవచ్చు 26,350, లేకపోతే 25,950 స్ట్రైక్ అయినా బై చేసుకోవచ్చు. వీ హ్యావ్ చాయిస్. బట్ ఇక్కడ డెల్టా ఏం చెప్తుందంటే చూడండి, ప్రతి స్ట్రైక్కి డిఫరెంట్ డెల్టా ఉంది, డిఫరెంట్గా ఉంది చూడండి. ఇక్కడేమో 0.675 ఉంది, 0.499 ఉంది, 0.224 ఉంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను బై చేశాను, ఇది మీరు బై చేశారు, ఇది ఇంకొకళ్ళు బై చేశారు, 3 స్ట్రైకులు, కాల్ ఆప్షన్. ఫస్ట్ కాల్ గురించి మాట్లాడదాం, సేమ్ థింగ్ అనేది పుట్కి అప్లికేబుల్ అవుతుంది. ఓకే, మనం ఏం చేసాం, ఈ కాల్ అనేది బై చేసాం, ప్రీమియం 217 ఎంత ఉంది, ఇది బై చేసాం 170 ఎంత ఉంది, ఇది 42 రూపీస్ ఉంది, బై చేసాం. ఇప్పుడు నిఫ్టీ కాల్ బై చేసిన తర్వాత ఒక పాయింట్ మూవ్ అయింది అనుకోండి, అంటే పైకి వెళ్ళింది అనుకోండి, డెఫినెట్గా మనందరికి ప్రాఫిట్ వస్తుంది, ఎందుకంటే మనం కాల్ ఆప్షన్ అనేది బై చేసాం కాబట్టి. రైట్, అయితే ఎంత ప్రాఫిట్ వస్తుంది అని తెలుసుకోవడం కోసం ఈ డెల్టా హెల్ప్ చేస్తుంది. ఇది చూడండి, ఈ ఆప్షన్ కొన్న వాళ్ళకి, అంటే ఈ స్ట్రైకు 25,950 కొన్నారనుకోండి, వాళ్ళకి 67 పైసలు, రౌండ్ నెంబర్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఓకే, 67 పైసలు అనేది వస్తుంది, అంటే ₹1 నిఫ్టీలో మూవ్ అయింది, ఒక పాయింట్ అంటే ₹1 నిఫ్టీలో మూవ్ అయితే పైకి 67 పైసలు వస్తుంది ప్రాఫిట్ అతనికి. ఓకే, ఈ ఆప్షన్ కొన్న వాళ్ళకి 49 పైసలే వస్తుంది, అంటే ₹0.5 రౌండ్ నెంబర్, ఎందుకంటే 0.499 ₹0.5 వస్తుంది, అంటే ₹1 మూవ్ అయితే నిఫ్టీ ₹0.5 వస్తుంది ప్రాఫిట్.
₹0.5 ఇంటూ లాట్ సైజ్ అనమాట. బట్ ఈ ఆప్షన్ కొన్న వాళ్ళకి, అంటే ఈ స్ట్రైక్ ఆప్షన్ కొన్న వాళ్ళకి 26,350, జస్ట్ 22 పైసలే ప్రాఫిట్ వస్తుంది. అదేంటి నిఫ్టీ మూవ్ అయింది 1 పాయింట్, మరి అందరికీ ఈక్వల్గా రావాలి కదా, అది క్వశ్చన్. అది లాజిక్ కరెక్టే. బట్ ద థింగ్ ఏంటంటే ఇక్కడ డెల్టా వాల్యూస్ అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ డెల్టా తక్కువ ఉంది, ఓకే, అయితే ఎక్కువ ఉంది. ఇక్కడ ఇన్ ద మనీ ఆప్షన్స్కి ఎక్కువ ఉంటుంది డెల్టా. దూరంగా వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఇంకా ఇక్కడెక్కడో నిఫ్టీ ఉంది, అంటే స్పాట్ ప్రైస్ 26,000 ఉంది. ఇప్పుడు 26,050 ఉంది అనుకుందాం. మనం ఎక్కడో 30,000కి వెళ్ళిపోయాం అనుకోండి స్ట్రైక్, దాని డెల్టా 0 ఉంటుంది. అక్కడ ఇది 10 పాయింట్లు 5 పాయింట్లు ₹1 పెరిగినా అక్కడేం పెరగదు, రైట్. ద సేమ్ వే ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది డెల్టా అనమాట. మనం డెల్టా గురించి మాట్లాడుతున్నాం. సేమ్ వేలో ఇప్పుడు దీనికి డెల్టా నెగిటివ్లో ఉంటుంది, 0 to -1 అని చూపిస్తుంది. బట్ కాన్సెప్ట్ సిమిలర్ అనమాట. అంటే ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పుట్టుకి ఓటీఎం, ఇది అవుట్ ఆఫ్ ద మనీ 25,850, ఓకే. సో ఇప్పుడు స్పాట్ ఇక్కడ ఉంది, ఇంకా అక్కడికి వెళ్ళలేదు, అందుకనే అది అవుట్ ఆఫ్ ద మనీ. దీని యొక్క డెల్టా జస్ట్ మైనస్ అనేది ఇగ్నోర్ చేయండి, 26 అని చూపిస్తుంది, 0.26 అని చూపిస్తుంది, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ దీని డెల్టా వచ్చేసరికి ఈ స్ట్రైక్ది 0.39 అని చూపిస్తుంది, దీనిది వచ్చేసరికి 0.76 అనేది చూపిస్తుంది డెల్టా. ఇది డెల్టా అంటే ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆప్షన్ నేను బై చేశాను అనుకోండి, చూడండి ₹62 చాలా తక్కువగా ఉంది, ఓకే. ఇక్కడ నిఫ్టీ అనేది ఒక పాయింట్ పడిపోయింది. మనం పుట్ ఆప్షన్ బై చేస్తున్నాం. ఎందుకు బై చేస్తున్నామంటే మార్కెట్ కిందకు వస్తుంది అని చెప్పేసి. మార్కెట్ కిందకు వస్తే మనకు లాభం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ కిందకు వచ్చింది ఒక పాయింట్, ఓకే, గుడ్, డెఫినెట్గా మనకు ప్రాఫిట్ రావాలి. ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. 26 పైసలే వస్తుంది మనకు ప్రాఫిట్, ఎందుకంటే డెల్టా అనేది 0.26 అనేది ఉంది కాబట్టి, ఓకే. ఈ ఆప్షన్ కొన్న వాళ్ళకి 39 పైసలు వస్తుంది, ₹1 కిందకు వస్తే, నిఫ్టీ అనేది పడిపోతే. ఈ ఆప్షన్ కొన్న వాళ్ళకి 76 పైసలు వస్తాయి. సో ఇట్లా దూరంగా వెళ్ళిపోతున్నాం అనుకోండి, డీప్ ఇన్ ద మనీకి వెళ్తే ఏమవుతుందంటే డెల్టా అనేది 1 అవుతుంది. అంటే ₹1 నిఫ్టీ పడిపోతే అతనికి ₹1 ప్రాఫిట్ వస్తుంది, ఓకే. సో అట్లాగే డీప్ ఇన్ ద మనీ కాల్ ఆప్షన్కి వెళ్ళామనుకోండి, మనం అనుకున్నాం కదా 0 to 1 అని చెప్పేసి. అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్కి ఏమో 0 ఉంటుంది, అంటే డీప్ అవుట్ ఆఫ్ ద మనీ. డీప్ ఇన్ ద మనీ ఆప్షన్స్కి ఏమో డెల్టా అనేది 1 ఉంటుంది, మ్యాక్స్. ఇంకా అది అంటే దీని అర్థం ఏంటంటే నిఫ్టీ అనేది ఒక పాయింట్ పెరిగిందనుకోండి, డీప్ ఇన్ ద మనీ డెల్టా వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉన్నది కొన్నాము, మనకి ₹1 అనేది ప్రాఫిట్ వస్తుంది. అయితే ద క్వశ్చన్ అనేది ఇక్కడ అరైజ్ అవుతుంది, అయితే మరి డీప్ ఇన్ ద మనీకి వెళ్ళి కొనుక్కుంటే బెటర్ కదా. ఎస్, అది లాజికల్గా కరెక్ట్. బట్ ద థింగ్ ఏంటంటే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. డీప్ ఇన్ ద మనీకి వెళ్ళి మనం డెల్టా హై ఉన్న స్ట్రైక్ అనేది కొనుక్కున్నాం అనుకోండి, హై ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉంది. ఎందుకంటే నిఫ్టీ ఒక పాయింట్ పెరిగింది అనుకోండి, మనకు ఒక పాయింట్ ప్రాఫిట్ వస్తుంది, ఇది గుడ్ లాజికల్గా. బట్ దీంట్లో 2 ప్రాబ్లమ్స్. ఒకటి వచ్చేసరికి లిక్విడిటీ ఇష్యూ ఉంటుంది. లిక్విడిటీ అంటే అక్కడ పెద్దగా బయింగ్ సెల్లింగ్ జరగదు. అంత యాక్టివిటీ ఎక్కడ ఉంటుందంటే ఎట్ ద మనీ ఆప్షన్స్ దగ్గర ఉంటుంది అనమాట యాక్టివిటీ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆప్షన్ అనేది డీప్ ఇన్ ద మనీకి వెళ్ళాం, 409 దగ్గర ట్రేడ్ అవుతుంది, మనకు అలా డిస్ప్లే అవుతుంది అక్కడ. నేను ₹409కి ఆర్డర్ పెడితే అది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 పైసలు పెంచుదాం, ₹409 10 పైసలు 5 పైసలు, అది కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకంటే స్ప్రెడ్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే యాక్టివ్గా అక్కడ ట్రేడింగ్ అనేది జరగదు. రెండవది వచ్చేసరికి
ఇప్పుడు ఏదైతే మనం పాజిటివ్ సైడ్ చూసామో ఒక పాయింట్ వస్తుంది కదా మనకి ఇమీడియట్గా ఆలోచించామో, అట్లాగే లాస్ కూడా ఎక్కువగా వస్తుంది. డీప్ అదే డెల్టా ఎక్కువగా ఉంది కాబట్టి. సో అందుకని డీప్ ఇన్ ద మనీకి వెళ్ళి మనం ఆప్షన్స్ని ట్రేడ్ చేయం. అదేవిధంగా డీప్ అవుట్ ఆఫ్ ద మనీ వెళ్ళి దూరంగా, అంటే డెల్టా ఏం లేదు అక్కడ. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇది కొనుక్కోవచ్చు మనం. ఎంత ఉంది? రూపాయి ఉంది. 10,000 పెడితే 10,000 క్వాంటిటీ వస్తాయి. కానీ మనకు ₹1 పెరిగితే 0.007 పైసా. ఓకే, అది చాలా ఇక ఇగ్నోరబుల్ అనమాట. అంటే అక్కడ నిఫ్టీ అనేది 1 పాయింట్ పెరిగినా మనకు ప్రాఫిట్ అనేది రాదు. అందుకని డీప్ ఓటీఎం మనం ట్రేడ్ చేయకూడదు, డీప్ ఇన్ ద మనీ అనేది ట్రేడ్ చేయకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఈ ఆప్షన్ అనేది నేను బై చేశాను, కాల్ ఆప్షను 26,000. ఫర్ ఎగ్జాంపుల్ రేపటి రోజున 26,200 దగ్గర ఓపెన్ అవుతుంది. ఇక మనం డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే, ఈ యొక్క డెల్టా ఏదైతే ఉందో ఈ డెల్టా ఇంటూ పాయింట్స్ అనమాట. ఇక్కడ 0.68 అంటూ 200 పాయింట్స్ పెరుగుతుంది కాబట్టి మనకి 120 పాయింట్స్ ప్రీమియం అనేది పెరుగుతుంది. సింపుల్ క్యాలిక్యులేషన్ నేను చెప్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆప్షన్ నేను కొన్నాను, రేపొద్దున 200 పాయింట్లు గ్యాప్ అప్ అవుతుంది. నా ప్రీమియం నేను కొన్న ₹184 ఎంతకు అవ్వచ్చు అనే దానికి డెల్టా ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. డెల్టా ఎంత ఉంది ఇక్కడ? 0.68. ఓకే, సో 200 పాయింట్స్ పెరుగుతుంది షార్ప్గా, అంటే 0.68 ఇంటూ 200 అనమాట. 2 ఆర్లు 12, 120, 130 రేంజ్ సంథింగ్ ఎగ్జాక్ట్గా. అంతా మనం ఉన్నదానికి యాడ్ చేసుకుంటాం దీనికి. సో ఇక్కడ 200 పాయింట్లు పెరుగుతుంటే, 200 పాయింట్స్ పెరుగుతుంటే మనకి 120 ప్లస్ మన ఆప్షన్ ప్రీమియం అనేది పెరగడానికి ఆస్కారం ఉందని చెప్పేసి మనకు ఒక రఫ్ క్యాలిక్యులేషన్ ఉండడం జరుగుతుంది. రైట్, నేను ఇక్కడ ఒక వర్డ్ వాడాను రఫ్ అని చెప్పేసి, ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఇది చెప్పదు. ఇంకా అదర్ పారామీటర్స్ కూడా ఆప్షన్ ప్రీమియంని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి, సో ఇది డెల్టా ఫ్రెండ్స్. డెల్టా వల్ల మనకి మన ఆప్షన్ ప్రీమియం ఎంత పెరుగుతుంది, ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనేది ఒక మేజర్ రఫ్ వర్క్ అనేది చేసుకోవడానికి డెల్టా హెల్ప్ చేస్తుంది. బట్ ఇక్కడ ఫస్ట్ నాకు అర్థమయ్యేది కాదు, డెల్టా మనం నేర్చుకుంటే ఆప్షన్ ఎటు వెళ్తుంది అంటే మార్కెట్ ఎటు వెళ్తుంది తెలుసుకోవచ్చు అనుకునేవాడిని. కానీ అది మిస్కన్సెప్షన్ అనమాట. డెల్టాస్ కెనాట్ గివ్ ఎనీ డైరెక్షన్. ఓకే, బట్ తెలియటం వల్ల ఓకే మన ఆప్షన్ ఇంతలో ఉంది కాబట్టి ఇంత పెరుగుతుంది ఇంత తగ్గుతుంది అనేది ఒక ఐడియా వస్తుంది అంతే. రెండవది వచ్చేసరికి తీటా. ఓకే, ఇది వచ్చేసరికి ఎవ్రీడే కూడా ఒక ఆప్షన్ ఏమవుతుందంటే కరిగిపోతూ ఉంటుంది. అంటే మనం ఒక ఐస్ అనేది అలాగా తినకుండా పెట్టుకున్నా సరే అలా కాసేపు ఎలాగైతే కరిగిపోద్దో అలాగే ఒక ఆప్షన్ అనేది ఎవ్రీడే కూడా తగ్గిపోతూ ఉంటుంది అనమాట, ఆప్షన్ ప్రీమియం అనేది. సో ఈ యొక్క వాల్యూస్ మనకి తీటా రూపంలో రిప్రజెంట్ చేయబడతాయి. మీకు వెరీ ప్రాక్టికల్గా చూపిస్తాను నేను. ఇక్కడ తీటా ఉంది, ఇక్కడ తీటా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు ఈ ఆప్షన్ బై చేశారు, బై ఆర్ సెల్ వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఇంకొకళ్ళు ఈ ఆప్షన్ అనేది ట్రేడ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి, తీటా అనేది ఇక్కడ ఉంది. ఒకళ్ళేమో ఈ ఆప్షన్ ట్రేడ్ చేస్తున్నారు, ఇంకొకళ్ళేమో ఈ ఆప్షన్ అనేది ట్రేడ్ చేస్తున్నారు. లేకపోతే ఈ ఆప్షన్ తీసుకుందాం. ఇక్కడ ఏం చూపిస్తుందంటే చూడండి,
నెగిటివ్ ఉంటుంది తీటా ఎప్పుడు కూడా. ఎందుకు నెగిటివ్గా ఉంటుందంటే మార్కెట్ పడినా మార్కెట్ పెరిగినా ఒకటి ఆప్షన్ ప్రీమియంని తినేస్తూ ఉంటుంది, అది తీటా అనమాట. అదంతే, అది రూలు. మార్కెట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మార్కెట్ ఆప్షన్ ప్రీమియం అనేది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, మైనస్లో ఉందంటే ఇది తగ్గుతుందని సింపుల్గా 9 అని చూపిస్తుంది. -904 అని ఉంది, ఇక్కడ కనిపిస్తుందో లేదో మీకు. -904 అంటే ఎవ్రీ డే కూడా ఇది యూనిఫామ్గా ఉండదు. దీని గురించి ఇంకొంచెం అర్థం చేసుకోవాలి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను బై చేశాను, హోల్డ్ చేస్తున్నా ఓవర్ నైట్, ఇంత లాస్ వస్తుంది అనమాట. ఇన్ని పాయింట్లు, 9 పాయింట్లు లాస్ అయిపోద్ది ఈ ఆప్షన్ ప్రీమియం. 9 × 75 అంటే 750 రూపాయలు లాస్ వస్తుంది, ఓన్లీ బికాజ్ ఆఫ్ తీటా. ఏంది, మార్కెట్ పెరిగినా పడిపోయినా సంబంధం లేకుండా ఇంత ప్రీమియం అనేది తగ్గుతుంది, అది తీటా చెప్తుంది. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను హోల్డ్ చేస్తున్నా, ఓకే, 26,050, 14 పాయింట్లు లాస్ వస్తుంది, ఓకే. అండ్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఓటీఎంకి వెళ్ళి దీన్ని నేను హోల్డ్ చేస్తున్నా, ఓకే, ఈ స్ట్రైక్ కాల్ ఆప్షన్. దీని యొక్క తీటా ఎంత ఉంది, తీటా ఎంత ఉంది, 4.23 ఉంది. అంటే -4.23 అంటే ₹4.23 లాస్ వస్తుంది ఇంటూ లాట్ సైజ్. ఇక్కడ మనం ఏం చేయాలంటే ₹4.23 ఇంటూ లాట్ సైజ్ వేసుకోవాలి. అంత అమౌంట్ అనేది అంటే 7×5 = రఫ్గా 300-400, ఓకే, లాస్ వస్తుంది. మరి అప్పుడు అనిపించిద్ది ఇది బెస్ట్ కదా హోల్డ్ చేయటం ఓవర్ నైట్. సింపుల్ లాజిక్. ఎందుకంటే ఇక్కడ తీటా చాలా తక్కువగా ఉంది చూడండి. తీటా అనేది ఇక్కడ చాలా తక్కువగా ఉంది, ₹2 ఉంది. ₹2 ఇంటూ 75 అంటే హార్డ్లీ 150 రూపీస్. ఇక్కడేమో 15 పాయింట్లు ఉంది. ఒక ప్లస్ ఉందంటే ఒక మైనస్ ఆప్షన్స్లో ఎప్పుడూ ఉంటుంది. ద థింగ్ ఏంటంటే ఇది ఓటీఎం అనమాట, అవుట్ ఆఫ్ ద మనీ. ఫర్ ఎగ్జాంపుల్ రేపటి రోజున మనం అనుకున్నట్టు ఒక 100 పాయింట్స్ 200 పాయింట్స్ గ్యాప్ అప్ అయినా, లేదా ఒక 100 పాయింట్స్ 200 పాయింట్స్ మార్కెట్ మూవ్ అయినా, ఇది డెల్టా తక్కువ ఉంది, అందుకని ఇది పెద్దగా మూవ్ అవ్వదు అనమాట. ఆ వార ఇది కొద్దిగా కంపెన్సేట్ చేస్తుంది, బట్ ఉపయోగం లేదన్నమాట ఇది. అర్థమవుతుందండి. ఎనీహౌ ద సింపుల్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక పాయింట్, తీటా ఏం చెప్తుందంటే ఏ ఆప్షన్ని మనం హోల్డ్ చేస్తే ఎంతెంత లాస్ అవుతాం అనేది చూపిస్తుంది అనమాట. ఇక్కడ మైనస్ సింబల్ ఉంది, ఇది సేమ్ పుట్ ఆప్షన్ కూడా. ఏ ఆప్షన్ మనం హోల్డ్ చేస్తే ఎంతెంత ఎన్ని పాయింట్లు అనేది లాస్ అవుతాం మనం. అర్థమవుతుందండి. అది రిప్రజెంట్ చేస్తుంది తీటా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక కాల్ అనేది బై చేస్తున్నాను, ఓకే, కాల్ అనేది బై చేస్తున్నాను. సెన్సిబుల్లో ఇస్తాడు డీటెయిల్స్ అన్నీ, తీటా అన్నీ కూడా చూపిస్తాడు. స్ట్రాటజీ చార్ట్, పే ఆఫ్ చార్ట్, ఎనీహౌ ద కాన్సెప్ట్ వచ్చేసరికి తీటా ఇదనమాట. నేను చూపిస్తాను ప్రాక్టికల్గా. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది గామా ప్రకారం ఏమో ఎన్ని పాయింట్లు పెరగవచ్చు అనేది తెలుస్తుంది. పుట్ కాల్ ఏ ప్రైస్లో ఏ స్ట్రైక్లో ఎంత గామా ఉంది, డెల్టా తీటా అనేది ఎంత లాస్ అవుతాం మనం ఏ ఆప్షన్ హోల్డ్ చేస్తే డెఫినెట్గా అది నెగిటివ్ అనమాట. అయితే ఇక్కడ ఎన్ ఆప్షన్ బయర్కి ఇది ఒక శత్రువు తీటా అనేది. ఎందుకంటే ఎంతో కొంత లాస్ చేస్తూ ఉంటుంది, అది రూల్ ప్రకారం. బట్ ఇది ఆప్షన్ సెల్లర్కి ఫ్రెండ్ అనమాట తీటా అనేది. సింపుల్, రైట్. ద థర్డ్ వన్ వచ్చేసరికి వేగా, వోలటాలిటీ. సో వోలటాలిటీ అనే దాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్
దీన్నే ఐవి అంటాం, ఇంప్లాయిడ్ వోల్టాలిటీ అంటాం, సింపుల్గా వోల్టాలిటీ అంటాం. సో ఆప్షన్స్ ప్రీమియమ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే దాంట్లో వోలటాలిటీ అనేది వేగా అంటే వోల్టాలిటీ అనమాట. వోల్టాలిటీ అనేది కూడా ఒక కీ పారామీటర్, ఇంపార్టెంట్ కాంపోనెంట్ అనమాట. అయితే ఈ వోలటాలిటీ ఎందుకు పెరుగుతుందంటే, ఒక ఆప్షన్కి ఎందుకు పెరుగుతుందంటే డిమాండ్ సప్లై అనేది చేంజెస్ వచ్చినప్పుడు వోలటాలిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిమాండ్ స్ట్రాంగ్గా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ రిజల్ట్స్ ఉంది, లేకపోతే ఫెడ్ లేదా ఆర్బీఐ లేదా ఎలక్షన్స్, ఇటువంటివి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్పెక్యులేటర్స్ అనేవాళ్ళు మార్కెట్లోకి ఎంటర్ అవుతారు. ఒకటి స్పెక్యులేటర్స్, రెండోది వచ్చేసరికి హెడ్జర్స్, పోర్ట్ఫోలియోని ప్రొటెక్ట్ చేసుకోవాలి ఉన్న పొజిషన్స్ అనేవాళ్ళు హెడ్జర్స్ అనమాట. వాళ్ళు కూడా మార్కెట్లో ఆప్షన్స్ మీద దృష్టి పెడతారు. స్పెక్యులేటర్స్ ఏం చేస్తారు, మనకి సమ్ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది మార్కెట్, సమ్ గవర్నమెంట్ వస్తే మార్కెట్ పడిపోద్ది, ఇట్లా ఒక ఇది ఉంటుంది వ్యూ అనేది, బయాస్. సో వాళ్ళందరూ ఏం చేస్తుంటారంటే ఇక్కడ కాళ్ళు పుట్లు అనేది బై చేస్తూ ఉంటారు. ఇట్స్ అ కైండ్ ఆఫ్ స్పెక్యులేషన్ అనమాట. బట్ నార్మల్గా ఆప్షన్స్లో స్పెక్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. బట్ ఈవెంట్స్ ఉన్నప్పుడు మేజర్గా జరుగుతుంది, ఈవెంట్స్ ఉన్నప్పుడు ఎక్కువగా అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఆప్షన్స్ ప్రీమియమ్స్ అనేది చాలా అబ్నార్మల్గా ప్రైసెస్ అనేది పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయంటే బిడ్ అండ్ ఆస్క్ అనేది ఉంటుంది. బిడ్ అండ్ ఆస్క్ అంటే ఇతను బయర్ అనమాట, నాకు ఈ ప్రైస్కి అమ్ము అంటాడు, ఇతనేమో సెల్లర్ అనమాట, నేను ఈ ప్రైస్కి అయితేనే అమ్ముతాను అంటాడు. సో నార్మల్ డేస్లో ఏంటంటే రూపాయి ఉందనుకోండి, యాజ్ పర్ ద ఆప్షన్ ప్రీమియమ్స్ అన్నీ కూడా బ్లాక్ స్కోల్స్ ఫార్ములా ఉంటుంది, దాని ప్రకారం మూవ్ అవుతూ ఉంటాయి. ఓకే, దాని గురించి తర్వాత చూద్దాం. అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ని బట్టి బ్లాక్ స్కోల్స్ ఫార్ములా ప్రకారం 10 రూపాయలు ఉండాలనుకోండి ఒక స్ట్రైక్ది ఆప్షన్ ప్రీమియం. బట్ ఈవెంట్ ఉన్నప్పుడు ఈ 10 రూపాయలకి ఇవ్వను నేను అంటాడు సెల్లర్ డిమాండ్ చేస్తాడు, ఎందుకంటే రిస్క్ ఉంటుంది, అందుకని నేను ఇది 12 రూపాయలకి అయితే ఇస్తా అంటాడు. ఈ యొక్క బిడ్ అండ్ ఆస్క్ 10 రూపాయలకి ఇతను అడుగుతుంటే ఇతనే 12కి అడుగుతూ ఉంటాడు, సెల్ చేస్తూ అంటాడు. ఈ యొక్క స్ప్రెడ్ అనేది పెరిగిపోద్ది. నార్మల్ డేస్లో ఏంటంటే 10 రూపాయలు మహా అయితే 10 రూపాయలు 5 పైసలు, లేకపోతే 10 రూపాయలు 10 పైసలకి ట్రాన్సాక్షన్స్ ఈజీగా జరిగిపోతూ ఉంటాయి నార్మల్ డేస్లో. బట్ ఆ నా ఈవెంట్ ఏమవుద్దంటే ఈ స్ప్రెడ్ అనేది పెద్దగా అయిపోద్ది. ఓకే, సో ఇక్కడ డిమాండ్ సప్లై ఈ యొక్క వేరియేషన్స్ మార్కెట్లోకి ఎంటర్ అవడం వల్ల బిడ్ అండ్ ఆస్క్లో పెద్ద డిఫరెన్స్ అనేది స్ప్రెడ్ పెరిగిందనమాట. ఇక్కడ స్ప్రెడ్ చూడండి, 10 రూపాయలకి బయర్ అడుగుతుంటే 12 రూపాయలకి సెల్లర్ అమ్ముతున్నాడు. అంటే స్ప్రెడ్ ఎక్కడ ఎంత ఉంది అంటే 2 రూపీస్ ఉంది. ఏది ఎలక్షన్స్ అప్పుడు అనుకుందాం. బట్ నార్మల్ డేస్లో స్ప్రెడ్ ఎంత ఉంది ఇక్కడ, జస్ట్ 5 పైసా ఉంది. సో స్ప్రెడ్ అనమాట, ఈ స్ప్రెడ్ అనేది పెరిగిద్ది అనమాట ఈవెంట్స్ ఉన్నప్పుడు బికాజ్ ఆఫ్ డిమాండ్. సో ఇంతకుముందు చెప్పుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ అనేది జరుగుతుంది అనుకోండి, ఆ టైంలో అక్కడ ఉన్న అన్నిటికీ డిమాండ్ వస్తుంది. మరి నార్మల్ డేస్లో నార్మల్గానే ఉంటుంది. లైక్ ఈవెంట్ ఉంది కాబట్టి అప్పుడు రూములు కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఫుడ్ కానీ అన్నీ కూడా ఛార్జెస్ అనేది సర్జ్ అవుతాయి, పెరుగుతాయి అమాంతంగా, లైక్ అనమాట. ఓకే, ఎనీహౌ ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క బిడ్ అండ్ ఆస్క్ మధ్యలో వేరియేషన్స్ అనేది పెరుగుతాయో ఈ యొక్క వోలటాలిటీ అనేది పెరుగుతుంది, వోలటాలిటీ అనమాట. అప్పుడు నార్మల్గా ఉండాల్సిన ప్రీమియం 10 రూపాయలు అయితే 12 రూపాయలు, 13 రూపాయలు, 14 రూపాయలకే వెళ్ళిపోతాయి బికాజ్ ఆఫ్ వోలటాలిటీ. సో ఈ వోలటాలిటీ పెరిగిందనుకోండి, చూడండి వోలటాలిటీ అనేది ఇంక్రీజ్ అయిందనుకోండి, ఆప్షన్స్ ప్రీమియం ఇంక్రీజ్ అవుతుంది. వోలటాలిటీ తగ్గిందనుకోండి, ఆప్షన్ ప్రీమియం ఏమవుతుందంటే డిక్రీజ్ అయిపోతుంది. అయితే దీన్ని ఎలా మనం క్యాలిక్యులేట్ చేయాలనేది ఒక ఫార్ములా ఉంది, నేను చూపిస్తాను. సో ప్రాబబ్లీ వోలటాలిటీ అంటే ఏంది, అది ఎందుకు వస్తుంది, దాని తర్వాత వోలటాలిటీ ఇంక్రీజ్ అయితే ఆప్షన్ ప్రీమియమ్స్ ఏమవుతాయి, వోలటాలిటీ డిక్రీజ్ అయితే ఆప్షన్ ప్రీమియమ్స్ ఏమవుతాయి అనేది మనకి క్లారిటీ వచ్చింది. వోలటాలిటీ అనేది పెరిగిందంటే ఆప్షన్ ప్రీమియమ్స్ పెరుగుతాయి, వోలటాలిటీ తగ్గుతుందంటే ఆప్షన్ ప్రీమియమ్స్ అనేది తగ్గుతాయి సింపుల్గా.
సో ఇక్కడ ఒకసారి చూడండి, వేగా వోలటాలిటీ ఒక్కొక్క ఆప్షన్కి ఒక్కొక్క లాగా ఉంటుంది బికాజ్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లైని బట్టి. ఓకే, ఆ స్ట్రైక్ దగ్గర ఎక్కువగా బాయింగ్ సెల్లింగ్ అనేది జరుగుతున్నప్పుడు ఈ యొక్క వేరియేషన్ అనేది వస్తూ ఉంటాయి. సో దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఓకే, ఎలా క్యాలిక్యులేట్ మనం చేయక్కర్లేదు, అది ఎలా యూస్ చేస్తామనేది నేను ఒకసారి ప్రాక్టికల్గా చూపిస్తాను. సో దాని తర్వాత గామా ఏంటంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డెల్టా. దీనిలో ఎలా వస్తుందో మార్పు, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు గామా. అంటే ఇప్పుడు చూడండి, ఒక కారు ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేస్తుంది. ఇది ఏ అనే పాయింట్, ఇది బి అనే పాయింట్ అనుకుందాం, 100 కిలోమీటర్స్ డిస్టెన్స్. దీన్ని ఎలా వెళుతుంది, 20 కిలోమీటర్స్ పర్ అవర్ వెళుతుందా, లేదా 50 కిలోమీటర్స్ పర్ అవర్ వెళుతుందా, లేకపోతే 200 కిలోమీటర్స్ పర్ అవర్ వెళుతుందా అనేది చాలా ఇంపాక్ట్ చేస్తుంది ఆ యొక్క డిస్టెన్స్ని కవర్ చేయటంలో. డిస్టెన్స్ సేమే, 100 కిలోమీటర్స్ ఉంది ఏ టు బి, బట్ ఎలా వెళుతుంది అనేది స్పీడ్ అనమాట ఇక్కడ. సో అలాగే మార్కెట్ ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి మూవ్ అవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ 25,000 నుంచి 26,000కి ఎలా మూవ్ అయింది అనేది, అది సింపుల్గా డెల్టా, జస్ట్ డెల్టా అక్కడ మనకి డెల్టా మూవ్ అంటాం. 25,000 నుంచి 26,000కి వెళ్ళిందంటే 1000 పాయింట్లు మూవ్ అయింది, అది డెల్టా మూవ్ అంటాం సింపుల్గా. బట్ ఎంత ఫాస్ట్గా వెళ్ళిందా, ఒక్క సెకండ్లో వెళ్ళిందా, ఒక్క 1 మినిట్లో వెళ్ళిందా, 1 డేలో వెళ్ళిందా, ఒక సంవత్సరంలో వెళ్ళిందా, డెఫినెట్లీ దేర్ ఈజ్ అ ఫరక్ అనమాట అక్కడ. సో ఇక్కడ ఆ యొక్క వేగం, ద రేట్ ఎలా చేంజ్ అవుతుంది, యాక్సలరేషన్ అనేది గామా అనేది చెప్తుంది. ఒకవేళ ఇక్కడ ఆప్షన్ ఉందండి, ఇక్కడ నిఫ్టీ ఉంది, నిఫ్టీ చిన్నగా ఇలా 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 వెళ్ళింది అనుకోండి, ఇది పెద్దగా పెరగదు. నిఫ్టీ అలాగే షార్ప్గా స్పైక్గా పెరిగిందంటే ఇది అమాంతంగా పెరిగిపోద్ది. దట్ ఈజ్ కాల్డ్ గామా బ్లాస్ట్ అనమాట. అంటే వెరీ క్విక్గా అక్కడ ప్రైస్ అనేది షార్ప్గా రైజ్ అవ్వడం కానీ షార్ప్గా పడిపోవడం కానీ జరిగినప్పుడు గామా బ్లాస్ట్ అయింది అంటాం. సో సింపుల్గా ఏంటంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డెల్టా ఏ విధంగా ఉంది అంటే, స్లోగా వెళుతున్న మార్కెట్ ఫాస్ట్గా వెరీ క్విక్గా వెళ్తుందా అనేది ఉంటుంది అనమాట. అయితే దీనివల్ల ఏమవుతుందంటే, స్లోగా వెళ్ళింది అనుకోండి గామా అనేది తక్కువగా ఉంటుంది, గామా అనేది తక్కువగా ఉంటుంది, ఆప్షన్ ప్రీమియం అనేది సడన్గా రైజ్ అవ్వదు. బట్ వెరీ క్విక్గా వెళ్ళింది అనుకోండి, ఇక్కడ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డెల్టా అనేది పెరిగిద్ది. పెరగడం వల్ల ఆప్షన్ ప్రీమియమ్స్ ఏమవుతుందంటే సర్జ్ అవుతాయి అన్నమాట, సడన్గా బ్లాస్ట్ అవుతాయి. 10 రూపాయలది 40 రూపాయలు, 50 రూపాయలు అట్లాగా. బట్ చిన్నగా వెళితే అది చిన్నగా పెరుగుతుంది అనమాట. ఎనీహౌ ద గామా ఏంటంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డెల్టా అనమాట. సో రో వచ్చేసరికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ వడ్డీ రేట్లు అనేది తగ్గించింది, పుట్ ఆప్షన్స్ అనేది పెరుగుతాయి, వడ్డీ రేట్లు అనేది ఇంక్రీజ్ చేసింది, కాల్ ఆప్షన్స్ అనేది పెరుగుతాయి. దీన్ని మనం పెద్దగా కన్సిడర్ చేసుకోం, దీన్ని కన్సిడర్ చేయమన్నమాట రెగ్యులర్ ట్రేడింగ్ యాక్టివిటీలు. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వాళ్ళు డెసిషన్ అనేది తీసుకుంటారు, సంవత్సరానికి 1-2 సార్లు. దాని ఇంపాక్ట్ అనేది ఆల్మోస్ట్ ఏంటంటే ఆ ప్రైసింగ్లో వెల్ నోన్ న్యూస్ అనుకోండి, దాంట్లో అది డైల్యూట్ అయిపోద్ది అనమాట, అంత పెద్ద ఇంపాక్ట్ ఉండదు. బట్ ఇన్ జనరల్గా రేట్ అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఓకే పెంచారనుకోండి, ఆప్షన్స్ కాల్ ఆప్షన్స్ ప్రీమియమ్స్ పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఒకసారి చూపిస్తాను. అండ్ వడ్డీ రేట్లు అనేది తగ్గించారనుకోండి, పుట్ ఆప్షన్స్ స్లైట్గా ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. యా, ఇది అవుట్ ఆఫ్ ద మనీకి 0 ఉంటుంది డెల్టా అనేది, ఇన్ ద మనీకి ఏమో 1 ఉంటుంది, ఎట్ ద మనీకి ఏమో జనరల్గా 0.5 అనేది ఉంటుంది అనమాట డెల్టా ఆప్షన్స్కి. పుట్ ఆప్షన్కి ఏంటంటే కాల్ ఆప్షన్కి, పుట్ ఆప్షన్స్కి నెగటివ్ సింబల్ ఉంటుంది, అంతే డిఫరెన్స్. సో తీటా వచ్చేసరికి టైం డికే. సో ఎన్ని పాయింట్లు మనం లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అనేది తీటా డికే. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే, తీటా డికే అనేది
తెలుసుకోవాలి. ఎందుకంటే ట్రేడింగ్ అంటే ఓన్లీ ఆప్షన్ బయింగ్, ఆప్షన్ సెల్లింగ్, ఇంట్రాడే కాకుండా పొజిషనల్గా ఒక బిజినెస్ లాగా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. రైట్. ఇక్కడ సో ఫర్ ఎగ్జాంపుల్ థీటా డికే అనేది మనం చూసాం. థీటా అనేది -10 అనేది చూపిస్తుంది. అంటే డెఫినెట్గా రూ. 10 ఇంటూ లాట్ సైజ్ రూ. 750 లాస్ అయిపోతాం ఒకవేళ ఆ యొక్క కాంట్రాక్ట్ని మనం హోల్డ్ చేస్తే ఓవర్ నైట్. సో ఇది యూనిఫామ్గా ఉండదు. ఇది ఫస్ట్ రోజు -10 ఉండొచ్చు, రెండో రోజు -11 ఉండొచ్చు, మూడో రోజు డైరెక్ట్గా -20 ఉండొచ్చు. ఒక యూనిఫామ్ డికే అనేది ఉండదన్నమాట. అంటే రోజుకి నేను ₹1 తగ్గుతాను లేదా ₹2 తగ్గుతాను అట్లా ఉండదు. ఓకే. సో ఇది ఒక ఆప్షన్ కాంట్రాక్ట్ అనేది మనం తీసుకుంటే ఫ్యూచర్ ఆప్షన్ కాంట్రాక్ట్ అనేది యాక్చువల్గా లాంగ్ డేటెడ్ ఆప్షన్స్ అనేది తీసుకుంటే దీన్ని మనం కాసేపు ఏం చేద్దామంటే వీక్లీగా కన్సిడర్ చేద్దాం. ఇది మండే అనుకుందాం, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే. సో ఫ్రైడే ఎక్స్పైరీ అనుకుందాం. ఓకే రైట్. ఇప్పుడు ఓ ఆప్షన్ ప్రీమియం అనేది ఇక్కడ ₹100 ఉంది. అది ఎంత డికే అవుతుంది? ఫస్ట్ రోజు మండే చాలా తక్కువ డికే అవుతుంది. అంటే ఏంటి, 100 ప్రీమియం ఉంది కదా, దాంట్లో ప్రాబబ్లీ 99 ఓకే ₹1 తగ్గింది అనుకుందాం. బట్ రెండో రోజు రూపాయి తగ్గిద్దా, 98కి వస్తుందంటే కాదు, 96కి వెళ్ళిపోద్ది. అంటే చూడండి ఇక్కడ ఫస్ట్ రోజు చాలా తక్కువగా డికే అయింది అనుకుందాం, ₹1, ఇది ₹3, ఇది ₹6 అట్లా అనమాట. సో ఎక్స్పైరీ రోజు ఏమవుతుందంటే డికే అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఆ రోజు టైం అనేది 0 అయిపోద్ది. అంటే మనకి ఎక్స్పైరీ అనేది 3:30కి అయిపోవాలి అంతే. ఇక దాని తర్వాత ఆ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అనేది టెర్మినేట్ అయిపోద్ది. సో ఆ రోజు టైం వాల్యూ అనేది ఫాస్ట్గా దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఆ యొక్క ప్రీమియమ్స్ ఏమవుతుందంటే దానికి అడ్జస్ట్ అవ్వాలన్నమాట. ఓకే, దాంట్లో ఉన్న టైం వాల్యూ మొత్తం కూడాను 0 అయిపోవాలి. నిన్న మనం చెప్పుకున్నాం టైం వాల్యూ అంటే ఏంటి అనేది. ఒకవేళ చూడకపోతే అది చూడండి. సో ఇక్కడ ఈరోజు ఎక్స్పైరీ అయిపోతుందంటే దాంట్లో టైం వాల్యూ అనేది ఉండకూడదు. అంటే ఏంటి, టైం వాల్యూకి సంబంధించిన ప్రీమియం ఉంది కదా, ఆ మొత్తం కూడా తగ్గిపోవాలి యాజ్ పర్ ద రూల్ అనమాట. అందుకని ఎక్స్పైరీ దగ్గరకు వస్తున్నప్పుడు డికే అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఫస్ట్ రోజు తక్కువగా ఉంటుంది, సెకండ్ డే కొంచెం ఎక్కువ ఉంటుంది, థర్డ్ రోజు ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది, అండ్ ఫోర్త్ రోజు ఇంకా ఎక్కువగా ఉంటుంది, ఫిఫ్త్ రోజు చాలా ఫాస్ట్గా ఉంటుంది. అందుకే ఎక్స్పైరీ రోజు ఆప్షన్ సెల్లర్స్ ఎక్కువగా సెల్లింగ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే డికే అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఒక అండర్స్టాండ్ చేసుకోవాల్సింది, యూనిఫామ్గా ఉండదు. అంటే ఫస్ట్ రోజు 5 పాయింట్లు, సెకండ్ రోజు 5 పాయింట్లు అట్లా ఉండదు, యూనిఫామ్ ఉండదు. ఇది లీనియర్గా ఉండదు అనమాట. ఇది ఒకటి మనం తెలుసుకోవాలి, ఆ డికే అనేది. వేగా వొలటాలిటీ రిప్రజెంట్ చేస్తుంది. గామా ఏంటంటే యాక్సలరేషన్ అనమాట. సో ఎంత ఫాస్ట్గా, సో ఊరికే ఇది సింపుల్ ఎగ్జాంపుల్ నేను పెట్టాను. 9:30కి డెల్టా అనేది 0.5 ఉంది. సేమ్ స్ట్రైక్ది 10:30కి 0.6 ఉంది. ఇప్పుడు వచ్చేసరికి గామా 0.1 అయింది. అంటే డిఫరెన్స్ అనమాట, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్, ఊరికే అర్థం అవ్వడానికి పెట్టాను. యా. సో ఇక్కడ చూడండి, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం తెలుసుకున్నవన్నీ కూడా మనం చేయక్కర్లేదు, జస్ట్ ఒక ఐడియా అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది పాతది 14,700 కాల్ అనేది నేను బై చేశాను. ప్రస్తుతం కాల్ ఆప్షన్ మనం అర్థం చేసుకుంటే సేమ్ అనేది పుట్ ఆప్షన్కి అప్లై చేసుకోవచ్చు. బ్లాక్ షోల్స్ మోడల్ ఫార్ములా ఇది. డెల్టా అనేది 0.5. ఓకే, అంటే నేను డెల్టా స్ట్రైక్ తీసుకున్నాను, దానికి డెల్టా ఎంత ఉందంటే ఒక స్ట్రైక్కి 0.5 ఉంది. అంటే నేను ఒక అర్థమనే ఆప్షన్ని బై చేశాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 పాయింట్స్ నిఫ్టీ అనేది మన డైరెక్షన్లో మూవ్ అయింది అనుకోండి. సో డెల్టా 0.5 ఉంది కాబట్టి నాకు ఎన్ని పాయింట్లు రావాలి అంటే, నా ఆప్షన్ ప్రీమియం అనేది నేను ఇక్కడ 100 పాయింట్స్ నిఫ్టీ మూవ్ అయింది అనుకుంటున్నాను. సో నిఫ్టీ ఇక్కడ ఉంది, ఇది 14,700 సంథింగ్. ఇక్కడ నేను తీసుకున్నాక ఒక 100 పాయింట్లు పైకి వెళ్ళింది. ఇప్పుడు నేను తీసుకున్నప్పుడు డెల్టా అనేది 0.5 ఉంది. సో డెల్టా నాకు తెలిసింది కాబట్టి నాకు ఏంటంటే డెఫినెట్గా నేను తీసుకున్న ఆప్షన్ ప్రీమియం ₹150 అవ్వాలి. ఎందుకంటే నేను కొన్నది ₹100 అనుకుందాం.
అండ్ 100 పాయింట్స్ మూవ్ అయింది. సో డెల్టా మూవ్ వల్ల మూవ్ వల్ల మనకి 50 పాయింట్లు అనేది ప్రీమియం పెరగాలి. రైట్. ఇక నెక్స్ట్ గామా. ఫర్ ఎగ్జాంపుల్ గామా వాల్యూ 0.008 అనేది చూపించింది అనుకోండి. సో ఇక్కడ ఏంటంటే 0.8 ఇంటూ 100 అన్నమాట. యాక్చువల్గా ఇక్కడ ఫార్ములా ఏంటంటే 0.08 ఏది గామా ఇంటూ 100 పాయింట్స్ మూవ్ అయింది వేస్తే మనకి ఏంటంటే 8 పాయింట్స్ అనేది వస్తుంది. ఏది గామా 0.08 ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 0.09 ఉంటే మనకు 9 పాయింట్లు వస్తుంది. అంటే నేను తీసుకున్న ఆప్షను ప్రీమియం డెఫినెట్గా 50 పాయింట్లు, దాని తర్వాత 8 పాయింట్లు, 58 పాయింట్లు పెరగాల్సిందే రూల్ అది. దాని తర్వాత వోల్టాలిటీ వెగా అనేది 5 ఉంది. ఇవన్నీ కూడా ఇక్కడ మనం ఇందాక ఆప్షన్ చైన్లో చూసాం కదా, ఈ నంబర్స్ ఉన్నాయి. ఈ నెంబర్ని మనం అర్థం చేసుకోవడం కోసం ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నప్పుడు వేగా అనేది 5 ఉంది, అంటే వోల్టాలిటీ. సడన్గా వోల్టాలిటీ అనేది 2% ఇంక్రీజ్ అయింది అనుకోండి. 2% ఇంక్రీజ్ అయింది మనం తీసుకున్నాక. సో డెఫినెట్గా మనకు ప్రాఫిట్ వస్తుంది, ఎందుకంటే వోల్టాలిటీ పెరిగింది కాబట్టి. ఆప్షన్ ప్రీమియం 10 పాయింట్స్ పెరుగుతుంది బికాజ్ ఆఫ్ వేగా. అంటే ఇప్పుడు మనం తీసుకున్న ఆప్షన్ ప్రీమియం 58 ప్లస్ 10 68 పెరగాలి. అండ్ తీటా మన ఎనిమి ఆప్షన్ బయర్కి. ఓకే, సో డెఫినెట్గా 3 పాయింట్లు అనేది తగ్గిపోద్ది అనమాట. టైం వాల్యూ ఎరోజియన్ పర్ డే తీటా, ఇది మైనస్లో వస్తుంది, -3 పాయింట్స్ అనమాట. ఓకే, దాని తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం తీసుకున్నప్పుడు ఎంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 1% పెరిగింది అనుకోండి. అప్పుడు ఏమవుద్దంటే ఆప్షన్ ప్రీమియం అనేది ఒక 1% అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, ఆప్షన్ ప్రీమియం అనేది 1% ఇంక్రీజ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3 ఉంటే 3 ఇంటూ 1% అనేది 3 పాయింట్స్ వస్తాయి ఇక్కడ క్యాలిక్యులేషన్ ప్రకారం. కానీ ఇది మనం ఇగ్నోర్ చేయొచ్చు, ఎందుకంటే ఎవ్రీడే కూడా ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచడం తగ్గించడం జరగదు. ఓకే, అందుకని మనం దీన్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేయొచ్చు. ద మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి, మెయిన్ కంట్రిబ్యూటర్ డెల్టా. ఓకే, దాని తర్వాత వోల్టాలిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఆఫ్ కోర్స్ గామా కూడా. తీటా అనేది ఎనిమీ ఫర్ ద ఆప్షన్ బయర్, ఫ్రెండ్ ఫర్ ద ఆప్షన్ సెల్లర్. సో ఇక్కడ మనం తీసుకున్న ఆప్షను 100 పాయింట్లు పెరిగింది కాబట్టి టోటల్గా ఇవన్నీ తీసుకుంటే మనకి 68 పాయింట్లు వచ్చింది. 58 ప్లస్ 68, ఈ తీటా -3, ఈ +3 క్యాన్సిల్ అయిపోతే 68 పాయింట్లు వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ప్రీమియం 100 రూపీస్ అనుకోండి. 100 పాయింట్లు నిఫ్టీ పెరిగితే ఈ యొక్క ఆప్షన్ ప్రీమియం ఏమవుతుందంటే 168. అది ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఎప్పుడు డెల్టా గురించి మాట్లాడుకుంటాం, ఎందుకంటే ఇక్కడ డెల్టా అనేది మేజర్ అనమాట. 168 పాయింట్లలో 68 పాయింట్లలో మేజర్గా డెల్టా అనేది కంట్రిబ్యూటర్, అంటే కాంపోనెంట్ అనమాట. ఇవన్నీ కొద్దిగా మారుతుంటాయి. ద మేజర్ ఇది ఇంపార్టెంట్. సో ఇందాక అనుకున్నాం కదా, ఒక రఫ్ గెస్ చేయగలుగుతాం, రఫ్ వర్క్ చేయగలుగుతాం ఎన్ని పాయింట్లు మన ఆప్షన్ ప్రీమియం పెరుగుతుందని చెప్పేసి. ఎందుకు రఫ్ అన్నానంటే ఇది ఒక్కటే కాదు, మిగతా కాంపోనెంట్స్ కూడా ఉన్నాయి దీంట్లో, ఇవి కూడా ఆప్షన్ ప్రీమియంని ఇంపాక్ట్ చేస్తాయి. బట్ మేజర్ ఇది తెలిస్తే మనకి డెఫినెట్గా దీన్ని అట్లీస్ట్ మనం పర్ఫెక్ట్గా క్యాలిక్యులేట్ చేయగలం. సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్లాక్ స్కోల్స్ ఫార్ములా. అండ్ దాని తర్వాత దీంట్లో ఉన్న వాల్యూస్, డెల్టా వాల్యూస్ ఏంటి, గామా ఏంటి, తీటా ఏంటి, వేగా ఏంటి. ఓకే, తీటా, గామా, వేగా, డెల్టా. సో ఏదైనా ఒక ఆప్షన్ స్ట్రాటజీ తీసేటప్పుడు మనం మీకు ఒకసారి ప్రాక్టికల్గా చూపిస్తాను, ఇంకా అప్పుడు చాలా వాటి క్లారిటీ వస్తుంది. One second. 018. సో ఇక్కడ స్ట్రాటజీ బిల్డర్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళిన తర్వాత
ఫర్ ఎగ్జాంపుల్ నేను కాల్ అనేది బై చేసేసా. ఓకే, ప్రాఫిట్ అన్లిమిటెడ్, మ్యాక్స్ లాస్ ఆ ప్రీమియం ఏదైతే ఉందో మనం ₹156.95 ఇంటూ లాట్ సైజు మ్యాక్స్, ఇది మన లాస్ ఆప్షన్ ప్రీమియం. అయితే ఇక్కడ ఒక ఆప్షన్ నేను బై చేసినప్పుడు చూడండి, ఇక్కడ కింద మనకి తీటా చూపిస్తుంది -900 అని చెప్పేసి. అంటే ఈ ఆప్షన్ మనం క్యారీ చేసామనుకోండి, ఏమవుతుందంటే 900 అనేది లాస్ వస్తుంది అనమాట మనకి. కానీ ఇది ఆప్షన్ సెల్లర్కి ప్లస్ అవుతుంది, ఆప్షన్ బయర్కి మైనస్ అవుతుంది. ఒకవేళ మనం తీసుకున్న ఆప్షన్ను ఈ యొక్క లాస్ని కవర్ చేస్తూ అది రిటర్న్ అనేది ఇవ్వాలి. అంటే ఏంటి, మనం తీసుకున్న ఆప్షను ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ కాల్ బై చేసాం కాబట్టి నిఫ్టీ అనేది కొంచెం స్ట్రాంగ్గా మూవ్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న హోల్ ఉందన్నమాట, ఒక బకెట్ ఆఫ్ వాటర్ తీసుకెళ్తున్నాం. ఓకే, దాంట్లో ఒక చిన్న రంధ్రం ఉంది. సో ఆ రంధ్రం ద్వారా నీళ్లు పోతూ ఉన్నాయి, కానీ దాంట్లో ఇన్లెట్ పైప్ ఏదైతే ఉందో అది కొంచెం ఎక్కువ వాటర్ అనేది పోసే కెపాసిటీ ఉండాలి, లేదంటే ఈ రంధ్రం ద్వారా పోయే ఎక్కువైపోద్ది అనమాట. అట్లాగా ఇక్కడ తీటా అనేది ఒక ఎనిమి ఉంది, దీన్ని కవర్ చేయడానికి అక్కడ ఏంటంటే నిఫ్టీ అనేది కొద్దిగా, నిఫ్టీ కావచ్చు స్టాక్ కావచ్చు, కొద్దిగా అగ్రెసివ్గా మూవ్ అనేది జరగాలి. రైట్, ఇది తీటా టైం వాల్యూ. రైట్, సో ఇవి ఫ్రెండ్స్ మనకి తీటా, గామా, డెల్టా, వేగా అనేది. ఏదైనా మిస్ అయ్యానేమో మనం అడగచ్చు. ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ? బట్ డెల్టా వాల్యూ ఈజ్ వెరీ లో కదా సార్. దేనికి సార్ అది, చేతన్ గారు? యా అదే నేను అంటుంది, ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఈ చీప్గా ఉన్నాయి ప్రీమియమ్స్ ఆప్షను మనం బై చేసుకున్నాం, కానీ డెల్టా అనేది లేదు పెద్దగా. ఓకే, ఒక ఆప్షన్ నిఫ్టీ అనేది మూవ్ అయినా ఈ పెరగవు, ఎందుకంటే పైసల్లో ఉంది ఇది. యా కరెక్ట్. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వన్ మోర్ ఎగ్జాంపుల్. టుడే క్లాస్ ఎక్సలెంట్. యా థ్యాంక్ యూ అండి. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వన్ మోర్ ఎగ్జాంపుల్. సో వాట్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ సార్? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీన్ని నేను సెల్ చేస్తున్నా, డికే అనేది ప్లస్ వచ్చింది చూడండి, ఇది సారీ డికే అనేది మనకి ప్లస్ వచ్చింది. ఇక్కడ ఆప్షన్ బయర్కి ఏంటంటే ఇది ఇందాక మైనస్ వచ్చింది చూడండి, ఇక్కడ నేను ఆప్షన్ బై చేస్తున్నాను, ఇక్కడ మైనస్ వచ్చింది. ఇది ₹812 డికే అనేది పర్ డేకి. అండ్ ఇక్కడ నేను ఆప్షన్ సెల్ చేస్తున్నా, సో డికే అనేది ప్లస్ అయింది. సో డికే అనేది ఎప్పుడు కూడా ఆప్షన్ బయర్కి ఎనిమి, ఆప్షన్ సెల్లర్కి ఫ్రెండ్ అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎటువంటి కాంబినేషన్స్ ఆఫ్ ఇప్పుడు స్ట్రాంగిల్ తీసుకున్నాం, షార్ట్ స్ట్రాంగిల్ ఇది. దీంట్లో డికే అనేది ప్లస్ ఉంది, ఎందుకంటే రెండు కూడా మనం షార్ట్ చేసాం. మీరు ఎటువంటి స్ట్రాటజీ డిప్లాయ్ చేసుకున్నా సరే ఇక్కడ మీరు కంబైన్డ్గా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ఐరన్ కౌంటర్ చెప్పండి సార్. ఏంటి సార్? ఐరన్ కౌంటర్ అయితే ఈజీ ఉంటుంది, రెండు బై సెల్. యా, ఏదైనా కాంబినేషన్ మనం తీసుకుంటే డికే అనేది ఇక్కడ మారిపోతూ ఉంటుంది. ఐరన్ కాండోర్, షార్ట్ ఐరన్ కాండోర్, దీంట్లో మనకి ప్లస్ ఉంటుంది, ఎందుకంటే మన సెల్లరే కాబట్టి దీంట్లో మన జస్ట్ ఓటీఎంస్ అనేది బయింగ్ చేస్తున్నాం జస్ట్ ఫర్ హెడ్జింగ్ అండ్ మార్జిన్ బెనిఫిట్ కోసం. ఓకే, బట్ మేజర్ ప్రీమియం అనేది సెల్లింగే ఉంది కాబట్టి ఇక్కడ ఈ సెల్లింగే కదా, దీంట్లో తీటా ఎక్కువగా ఉంటుంది, అది సెల్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ అయింది ఇక్కడ డికే అనేది. ఎవరికి? ఐరన్ కాండోర్కి. యా, ఇవి డెల్టా, వేగా, తీటా, గామా ఆప్షన్స్ సంబంధించి. పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెనేషన్. సూపర్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం స్ట్రాటజీస్ డిప్లాయ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎటువంటి స్ట్రాటజీ అయినా సరే, నేను ఇది బై చేద్దాం అనుకుంటున్నాను, దీనివల్ల ఏమవుతుందంటే నాకు
డికే ఉంది, రూ. 783 లాస్ అయిపోతున్నాను నేను. దీన్ని కొద్దిగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బై చేశాను, నా వ్యూ బుల్లిష్. అట్ ద సేమ్ టైం మనం కొద్దిగా దూరంగా ఉన్న దాన్ని సెల్ చేసామనుకోండి, ఈ డికే అనేది తగ్గించుకోవచ్చు. ఇందాక 400 సంథింగ్ ఉంది కదా, చూడండి. అండ్ చూడండి ఎంత తగ్గిందో. డికే వచ్చేసరికి 783 ఉంది ఇక్కడ. ఇది డైరెక్ట్గా నేను ఆప్షన్ బై చేయడం వల్ల, ఆప్షన్ బై చేయడం వల్ల నేను అనేది ఏంటంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మార్కెట్ ఇది జరిగిపోద్ది అనమాట. అంటే సార్ మరి రేపొద్దున 500 పాయింట్లు పెరిగింది అనుకోండి, మరి ఇక్కడ లాభం వస్తుంది కదా అంటే అదే ఓకే. సో కరగటమే. అది దానికి 500 పాయింట్లు మూవ్ అయితే 500 పాయింట్లు తగ్గట్టు మనకు ప్రాఫిట్ అనేది రావడం అనేది తథ్యం, గ్యారంటీ. అది దేర్ ఈజ్ నో డౌట్. బట్ ద థింగ్ ఏంటంటే ఇవన్నీ ఉంటాయన్నమాట దీంట్లో. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆప్షన్ సెల్ చేసి దూరంగా వెళ్ళి, ఇక్కడ 700 నుంచి డైరెక్ట్ 300కి తగ్గిపోయింది. అంటే రూ. 400 అనేది మనకు సేవ్ అవుతుంది తీటా డికేలో. ఒక అడ్వాంటేజ్ ఇదేంటంటే తీటా డికేని కవర్ చేసింది. ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే మ్యాక్స్ ప్రాఫిట్ అనేది ఇంతకుముందు అన్లిమిటెడ్ ఉంది. ఓకే, ఇప్పుడు మ్యాక్స్ ప్రాఫిట్ అనేది లిమిట్ అయిపోయింది. చూడండి, ఇంతకుముందు బై చేసినప్పుడు మ్యాక్స్ ప్రాఫిట్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 1000 పాయింట్స్, 2000 పాయింట్స్, 3000 పాయింట్స్ వెళ్ళింది అనుకోండి, ఎంత పైకి వెళ్తే అంత ప్రాఫిట్ వస్తుంది ఆప్షన్ బయర్కి. దేర్ ఈజ్ నో డౌట్ ఇక్కడ వర్చువల్గా. బట్ ఎప్పుడైతే మనకి తీటా డికే ఉంది కదా, దీన్ని కవర్ చేద్దామని ఒక కాల్ ఆప్షన్ని దూరంగా వెళ్ళి సెల్ చేసామో, డికేలో మనం సేవ్ అయ్యాం. ఓకే, బట్ ద థింగ్ ఏంటంటే అన్లిమిటెడ్ ప్రాఫిట్ అనేది పోయి లిమిటెడ్ అయిపోయింది. అంటే జస్ట్ మనకి మార్కెట్ ఎంత పెరిగినా, ఎన్ని లక్షల పాయింట్లు పెరిగినా సరే మనకి రూ. 15,195 మాత్రమే ప్రాఫిట్ వస్తుంది. ఓకే, ఎంత క్యాపిటల్ అవసరం వస్తుంది? ఏంటి సార్? క్యాపిటల్ ఎంత డిప్లాయ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు? క్యాపిటల్ ఇక్కడ కనిపిస్తుంది మనకు ఫండ్ ఇక 48,000 కదా సార్? ఇది 48,000 అవసరం అవుతుంది సార్. అయితే ఇక్కడ ఫస్ట్ మనము ఆప్షన్ బై చేయాలా లేకపోతే సెల్ చేయాలా? ఫస్ట్ బై చేయాలి సార్ మీరు. బై ఓకే, దాని తర్వాత చేస్తే సెల్ ఏమంటే చేయాలి. మార్జిన్ ఇస్తాడు. ఒకవేళ బై చేయకుండా మనం డైరెక్ట్ సెల్ చేయాలంటే 1.9 ల్యాక్స్ అవసరం అయింది. బై చేసామంటే ఒకవేళ తగ్గిపోతుంది. ఈ స్ట్రాటజీ క్లోజ్ చేయాలంటే ఫస్ట్ సెల్ చేయాలి కదా సార్? సెల్ది బై చేసుకోవాలి కదా ఫస్ట్? అంతే సార్, ఫస్ట్ ఇమీడియట్గా బై చేసేసి వెంటనే మీరు సెల్ చేసుకోవచ్చు. అలాగా సార్. ఇప్పుడు మనకు ప్రాఫిట్ వచ్చేసింది అనుకోండి, దాని తర్వాత ఫస్ట్ ఏం చేయాలి? మనం రెడీ క్లోజ్ చేయాలంటే ఫస్ట్ సెల్ది బై చేయాలా లేకుంటే బైది సెల్ చేయాలి? ఫస్ట్ సెల్. అది ఎందుకంటే ఇది నేకుడ్ అయిపోద్ది కాబట్టి. ఇది దీనికోసం కదా మార్జిన్ అనేది. మార్జిన్ లేనప్పుడు మనం ఇది సెల్ ఎగ్జిట్ కొట్టాలి ఫస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ లాస్ కూడా కొద్దిగా తగ్గింది. మ్యాక్స్ లాస్ ఇక్కడ ఎంత ఉంది? 9,765, బట్ 7,305కి వచ్చింది. బట్ ప్రాఫిట్ ఆఫ్ ప్రాబిలిటీ కొద్దిగా ఇంక్రీజ్ అయింది. ఇక్కడ నేకుడ్గా వెళ్ళాం అనుకోండి 33% ఉంది మనం విన్ అవ్వడానికి ఛాన్స్. బట్ సెల్లింగ్ చేయడం వల్ల మనకి 37% ఉంది. కొన్ని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డెఫినెట్గా యూ విల్ కమ్ టు నో అనమాట వాట్ ఈజ్ వాట్ అనేది. ఈ స్ట్రాటజీ పేరు ఏం పేరు సార్? ఇది బుల్ కాల్ స్ప్రెడ్ సార్. అంటే మార్కెట్ అప్ సైడ్ వ్యూ ఉంటే, ఒకవేళ డౌన్ సైడ్ వ్యూ ఉంటే సార్? డౌన్ సైడ్ ఉంటే మనం పుట్టు బై చేస్తాం, ఎనదర్ పుట్టు సెల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్కెట్ డౌన్ అనుకోండి, ఇక్కడ పుట్టు ఉంది, ఊరికే దీన్ని మనం బై చేస్తున్నాం. మన వ్యూ బేరిష్. ఓకేనా, సింపుల్ బై చేస్తాం. కానీ కొద్దిగా ఈ తీటా ఎయిట్ని కంపెన్సేట్ చేయడానికి మనం దూరంగా వెళ్ళి బై చేస్తున్నాం. అంటే రెండు పుట్ సైడే ఉంటాయి అన్నమాట. దాంట్లో రెండు కాల్ సైడ్, దీంట్లో రెండు పుట్ సైడ్. ఓకే, అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. సో ఇది సెషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ కాన్సెప్ట్స్ తెలిస్తే మనం ఏం చేస్తామంటే మన స్ట్రాటజీ వేసి, ఒకవేళ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అనుకోండి, మీరు యొక్క స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేసుకోగలరు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్, హీఈస్ ఫ్రమ్ స్టూడెంట్ యాక్చువల్గా, రీసెంట్గా కాల్ చేశారు. ఈజ్ మేకింగ్ కన్సిస్టెంట్లీ సమ్ మనీ అనమాట. ఒక 20 lakh క్యాపిటల్ అనేది డిప్లాయ్ చేసుకొని, ఎందుకంటే దీంట్లో లిమిటెడ్ రిస్క్ ఇవన్నీ తెలుసుకోవడానికి మనకి ఇది ఒక అవగాహన ఉండాలి. డెల్టా, గామా, తీటా వేగ్ అనేది మెయిన్. ఈ తీటా డికే ఇవి అనేది ఐడియా ఉండాలన్నమాట. సో వీక్లీ స్ట్రాటజీస్, మంత్లీ స్ట్రాటజీస్ డిప్లాయ్ చేసుకున్నాం. ఎంత లాస్ వస్తుంది, ఎంత డికే ఉంది, ఇవన్నీ ఒక ఎడ్యుకేషన్ అనమాట, ఒక నాలెడ్జ్ ఉందనుకోండి, వీ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ బియాండ్ ద ట్రేడింగ్. చెప్తున్నాను.
సో ఇంకేమన్నా దీనికి సంబంధించింది ఉంటే అడగచ్చు సార్, విల్ డిస్కస్. సార్ డాక్యుమెంట్ షేర్ చేయండి సార్. యా నేను షేర్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. యా షూర్ సార్. చాలా బాగుంది సార్, ఈరోజు క్లాస్ చాలా బాగుంది. నైస్ థ్యాంక్ యూ సార్. సార్ టుమారో ఏది కవర్ చేసుకుంటాం? మన ఆప్షన్స్ గురించి మాట్లాడదాం సార్, స్ప్రెడ్స్లోకి వెళదాం రేపా? ఓకే. యా ఓకే. హెడ్జింగ్ అంటే ఏంటి, మనకి మార్జిన్ బెనిఫిట్స్, ఓకే, అండ్ డికేని మనం ఎలా క్యాప్చర్ చేయొచ్చు, కన్సిస్టెన్సీ రిటర్న్ కోసం మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ప్రాబబ్లీ నెక్స్ట్ సెషన్స్లో ఈ స్ప్రెడ్స్ గురించి మాట్లాడదాం. ఆప్షన్ స్ట్రాటజీస్ అంటాం కదా, అవి మొత్తం కూడా A to Z ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఎస్ సార్ చెప్పండి. సార్ వెరీ వెరీ గుడ్ సెషన్ సార్, ఎక్సలెంట్ సెషన్ ఏం సార్? సార్. చాలా బాగుంది సార్, సెషన్ చాలా బాగుంది. ఓకే గ్రేట్, థ్యాంక్ యూ. అండ్ సార్ ఈ హెడ్జింగ్ అనేది కొద్దిగా బాగా నేర్పించండి సార్ కొద్దిగా. షూర్ సార్, కమింగ్ డేస్లో యూ విల్ కమ్ టు నో ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. యా. సో శివ గారు ఎన్జీ అయితే ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, బులిష్గా ఉంది బ్రాడర్ పిక్చర్లో. సో ఈ లెవెల్ అనేది చూడండి, ప్రీవియస్ స్వింగ్ అనేది సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ కొద్దిగా బులిష్గా వెళ్తుంది, చూడాలి. ఓకే 418 ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ రేపు మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో అనేది క్లియర్గా మళ్ళీ చూడండి, యూట్యూబ్లో ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎడ్యుకేషన్ అంటే ఏం లేదు, ఇదే అనమాట. ఇది తెలుసుకున్నామంటే మనం ఎట్లయినా ప్లాన్ చేసుకోగలం. ఇది తెలియనంతకాలం ఏంటంటే మనం ప్రేగా ఉంటాం అనమాట. ఓకే యా, ఏదో ఉందనుకుంటాం ఆప్షన్స్లో, ఇవి తెలిసినాయి అంటే మనమే స్ట్రాటజీస్ డిప్లాయ్ చేసుకోవచ్చు, రైట్? సార్ ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి అన్ని దాంట్లో పెట్టేయండి సార్, 1 by 1. యా పెడతాను సార్ నేను. సార్ 20 lakhs క్యాపిటల్ తో ఎంత ప్రాఫిట్ వరకు తీయచ్చు సార్ స్ట్రాటజీలో? అంటే ఇది సేఫ్గా అయితే మనం 2 to 5% దాకా వెళ్ళొచ్చు సార్, సేఫ్గా మినిమల్ రిస్క్తో. రెండు రకాలు ఉంటుంది సార్ దీంట్లో. ఏంటంటే అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ ఈవెన్ 30, 40, 50% కూడా జనరేట్ చేయొచ్చు. బట్ ఏంటంటే దానికి యాక్టివ్ మేనేజ్మెంట్, యాక్టివ్ అండర్స్టాండింగ్ అనేది అవసరం అవుతుంది. ఒక ప్యాసివ్గా మనం వెళ్తే, కన్జర్వేటివ్గా వెళ్తే 2 to 5% అనేది మనం తీసుకోగలం, అంటే మినిమల్ అడ్జస్ట్మెంట్స్తో. ఇట్స్ డిపెండ్స్ అనమాట రిటర్న్ అనేది. మంత్లీ 5% సార్? అవునవును. ఓకే. యా ఓకే అండి, థ్యాంక్ యూ. గుడ్ నైట్ అందరికీ. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. గుడ్ నైట్ అండి, థ్యాంక్ యూ. హలో.